ఓకే, 280. 280. ఆ 2 లైట్లు అయ్యి ఆ వెనక ఆఫ్ చేసి కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. తనరారు దినకారు పెనుతారాలను మించు, తనరారు దినకారు పెనుతారాలను మించు. ఘనతేజమున నొప్పు కాంతిమంతుడా వీవు, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. కెరూబులు సెరూపులు మరి దూత గణములు, కెరూబులు సెరూపులు మరి దూత గణములు, నురుతారంబుగా గొలువానోపు శ్రేష్ఠుడా వీవు, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. సర్వలోకాంబుల పరువు దేవుడవయ్యో, సర్వలోకాంబుల పర్వో దేవుడవయ్యో. నుర్వి స్త్రీ గర్భానవోద్భవించితివివు, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. విశ్వమంతయు నీలు విరసనుడవయ్యో, విశ్వమంతయు నీలు విరసనుడవయ్యో. అశ్వాలితో దొట్టి పడి ఉంటివి నీవు, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. దోషంబులను మడియో దాసాళి కరుణించి, దోషంబులను మడియు దాసాళి కరుణించి. యేసు పేరున జగతికేగు దించితివివు, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. నరులయందున కరుణ దర్శమాదానంబు, నరులయందున కరుణ దర్శమాదానంబు. చిరకాలమును మహిమా పరగా చేయుదు వీవు, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. ఓ యేసు పాన్పుగా నా ఆత్మ చేకొని, ఓ యేసు పాన్పుగా నా ఆత్మ చేకొని. శ్రేయముగ పవాళించు శ్రీకర వరసుత, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. తనరారు దినకారు పెనుతారాలను మించు, తనరారు దినకారు పెనుతారాలను మించు. ఘనతేజమున నొప్పు కాంతి మంతుడా వీవు, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. ప్రభుని స్తుతించుటము, ఈ గొప్ప దేవుడిని మన హృదయమంతటితో స్తుతించుటము. 79:41 పేజ్. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాదిరాజు
ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి యుత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసిన్. మానవ జన్మ మెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉచ్చాయించి పాడి రక్షకుండైన యేసును తించుడి. పరాత్పరుండ నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి యుత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నర్పింతుము. ఆనాది వాక్యమయి నరరూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి యుత్సాహముతో. ఓకే, ప్రభుని ఆనందంతో నమస్కరించండి, గొప్ప దేవుడు అని ఆ పాటని ఆ ప్రజలు అందించారు. సరే, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? గత వారం ఏం విన్నాం? అమ్మా మీరు చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, నీకు చాలా వందనాలు. యేసు ఈ లోకం రావడానికి కారణం దరిద్రులమైన మనల్ని ధనవంతుడిగా చేయటానికి. ఆయన దరిద్రులమైన మన దగ్గరకు దిగి వచ్చాడు, అలాగా ఆయన దరిద్రుడిగా వచ్చాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్ప దేవుడు. పాపం మనల్ని దరిద్రులుగా చేస్తే, దిగజారిస్తే, కింద పడిపోయిన దిగజారి స్థితిలో మన లేపడానికి మన దగ్గరికి దిగి వచ్చాడు, దరిద్రుడయ్యాడు. మన కొరకు అన్నీ వదిలేసుకున్నాడు. ఆయనకున్న ప్రేమ ఎంతో గొప్పది. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేశాక ఏదైనా వాక్యం ధ్యానం చేసుకుందాం.
యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకొనుటకు మాకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఎలాగా మమ్మల్ని మీరు ప్రేమించి కంటికి రెప్పలా కాపాడుతున్నారు, మీకు స్తోత్రము. ఈ దినం ప్రత్యేకంగా మాతో మాట్లాడండి. ఇప్పటికే మీరు మాతో ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చారో, మీ ప్రేమ ఎంత గొప్పదో మేము వింటున్నాము. ఆ ప్రేమ మేము పొందుకొని మీలాంటి మాదిరి, మీలాంటి ప్రేమ మేము చూపినట్లుగా, మీరు నడిచిన దారిలో, అడుగుల్లో మేము నడిచినట్లుగా దయతో మాకు సహాయం చేయి. మీ అడుగుల్లో నడవాలని మాకు మాదిరి నుంచి వెళ్ళావయ్యా. మీరు మాకు ఉంచిన అడుగుల్లో నడవటం మాకు నేర్పయ్యా. నీ ప్రేమ, నీ శక్తి, నీ మనసు మాకు ఇమ్మని, ఈ వాక్యం ఈ దినం మాకు కావాల్సిన వాక్కులు మీరు ఇమ్మని, నీ వాక్కులతో మమ్మల్ని బ్రతికించమని, అయోగ్యుని నన్ను మీ శిలువ రక్తంతో కప్పి శిలువ చాట దాచి నాకు బిడ్డలకి లైవ్లో వింటున్న వారికి తగిన వాకులు ఇమ్మని, అయా వింటున్న వారు అలాగా నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ వాకులు వారి హృదయంలో లోతుగా పనిచేయనట్లు దయచూపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరం లేచి నిలబడి దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. దానికంటే ముందుగా నీ ప్రేమ, నీ శక్తి, నీ మనసు. అమ్మా కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చోమ్మా, కూర్చో. నీ ప్రేమ, నీ శక్తి, నీ మనసు నింపుము నాలోనా. నీ ప్రేమ, నీ శక్తి, నీ మనసు నింపుము నాలోనా. నిన్ను ఆరాధింతును నా హృదయమంతటితో, నిన్ను ఆరాధింతును నా మనసంతటితో, నిన్ను ఆరాధింతును నా శక్తి అంతటితో. యేసు నీవే నా రాజువు, యేసు నీవే నా రాజువు, యేసు నీవే నా రాజువు. దేవుని జీవాత్మానా మీదికి రాము, దేవుని జీవాత్మానా మీదికి రాము. వీరాచు వాంచు మాలాచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రాము. జీవాత్మని దేవా మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీరే ఈ దినం మాకు కావలసిన వాక్కులు ఇమ్మని నేను బిడ్డల హృదయాలు తెరవండి. అలాగే వాక్కు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండి. అనేకులకు దీవెనకరంగా ఒక్కొక్కరు బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. ఈ దిన ప్రత్యేకంగా మాతో మాట్లాడమని నిద్రాత్మ, పరిధనాత్మ, దేవుని వాక్యం అర్థం చేసుకోలేని చీకటాత్మను లయపరిచి మీరే మీ ఆత్మని స్థలంలో అల్లాడింప చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు ప్రభు కొంతమంది కోసమే వచ్చాడా, అందరి కోసం వచ్చాడా? క్రైస్తవ్యము ఒక కులానికి చెందిందా, ఒక మతానికి చెందిందా? దేవుని వాక్యంలో ధ్యానం చేసుకుందాం. 1 యోహాను 4వ అధ్యాయము 14వ వచనము. 1 యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకునిగా ఉండుటకు పంపిండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. తండ్రి తన కుమారుని లోకరక్షకునిగా ఉండుటకు పంపిండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. ప్రభువా, ఈ వాక్యం యొక్క సత్యాలు మాకు తెలియచేయి. మీరే మీ సన్నిధి మాతో ఉంచి నడిపించు. ఏదైనా కావాల్సిన వాక్కులు మాకు ఇవ్వండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. ఏదైనా కావాల్సిన వాక్కులు ఇచ్చి సర్వసత్యంలోకి నడిపించమని, మీ సన్నిధిలో మమ్మల్ని నడిపించి నింపమని యేసును నడుచున్నాం తండ్రి. ఆమెన్. యోహాను ఈ గొప్ప దైవజనుడు
ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉండేవాడు. ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉంటూ ఈ పత్రికను రాశాడు. ఇతను యేసుప్రభు యొక్క ప్రేమను బాగా పొందినటువంటి శిష్యుడు యోహాను. యోహాను పత్రికలు 2 రాశాడు, 3 పత్రికలు రాశాడు. అలాగే ప్రకటన గ్రంథం రాశాడు, యోహాను సువార్త రాశాడు. ఈ గొప్ప దైవజనుడు యేసే నిజ దేవుడని ప్రకటిస్తున్నందుకు యోహాను యేసుప్రభు ద్వారా ఎక్కువ ప్రేమించబడినటువంటి శిష్యులందరూ పారిపోతే ఆ శిలువ దగ్గర అక్కడే నిలబడిన యోహాను చూచి, యేసయ్య, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహానో, ఇదిగో తల్లి, నీ తల్లిగా చూసుకో. తల్లిని బహు ప్రేమగా చూచిన శిష్యుడు యోహాను ప్రభు కొరకు బలంగా నిలబడి యేసే దేవుడని ప్రకటిస్తుంటే రోమా ప్రభుత్వం ఈయనని యేసు దేవుడని ప్రకటించొద్దని చెప్పారు. లేదు లేదు, ఆయన దేవుడు, సర్వాధికారైన దేవుడు, ఈ దేవుడు, ఈయన సర్వాధికారైన దేవుడు అని గట్టిగా బోధించాడు. ఈ దేవుడు మామూలు దేవుడు కాడు. రోమా 9:5. ఈయన ఎవరు? ఈయన మామూలు ఆయన కాదు, సర్వాధికారైన దేవుడు అని గట్టిగా చెప్పాడండి. ఇతరుల వీరివారు శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు, సర్వము మీద అధికారం ఉన్న దేవుడు ఈ దేవుడు అని గట్టిగా బోధిస్తే తీసుకొని వెళ్ళి సలసలా కాగుతున్న పెద్ద బాణలు వేస్తారు ఈయన్ని. అక్కడుండి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించదము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుడికే ఇస్తా అంటూ పాడుతుంటే ఇటుంటే లాభం లేదురని ద్వీపకల్పవలు చుట్టూ నీళ్ళు ఉంటుంది, ఒకవైపు భూమి ఉంటుంది, అక్కడ పడేస్తారు ఈయన్ని. పద్మాసు ద్వీపము అంటారు. అక్కడ ఉండి ప్రభు దర్శనాలు పొంది పరలోకము ఎలా ఉంది, నరకం ఎలా ఉంది, తీర్పు ఎలా జరుగుతుంది, ప్రకటన గ్రంథం రాస్తాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఏమైతే ఆయన చూశాడో, మొదటి యోహాను 1:1 జీవమును గూర్చింది, ఆది నుండి ఏముందో, ఏం విన్నామో, కళ్ళార ఏమి చూచామో, నిదానించి మేమేం కనుక్కున్నామో, మా చేతులు ఏమి ముట్టుకున్నాయో అది మేము చెప్పేది కథలు చెప్పమో అన్నాడు. ఆయన చెబుతూ తండ్రి తన కుమారుడిని లోకరక్షకునిగా ఉండడానికి పంపాడు. ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి కాదు. ఈ దేవుడు యేసు ప్రభు లోకానికి రక్షకుడు. అంటే ప్రపంచం ఎంత వ్యాపించిందో, లోకం ఎక్కడి వరకు వ్యాపించిందో అక్కడ వరకు రక్షించేవాడు ఈ దేవుడు అని. లోకమంతా పాపముతో చెడుతో నిండిపోతే దేవుడే ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యోహాను 3:16 దేవుడే లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తను ఒకే ఒక కుమారుడిని మనం నశించిపోకుండా నిత్యము జీవించాలని తన కుమారుడైన ఒకడే ఒక కుమారుడిని ఈ లోకానికి, ఆ కుమారుడిని తండ్రి అని దేవుడు పంపాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపక నిత్యము జీవించినట్లుగా ఆ కుమారుడిని అనుగ్రహించాడు. లోకానికి కుమారుడిని అనుగ్రహించాడు. తండ్రి మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎన్ని దేశాలు లోకంలో ఉన్నాయి, ప్రతి ప్రాంతాన్ని ఆయన ప్రేమించి పాపం వల్ల వచ్చే జీవితం మరణమైండగా లోకమంతా నశించిపోతున్న వాడు రక్షించాలి అని తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి లోకరక్షకుడిగా ఉండడానికి పంపాడు. దీనికి మేమే సాక్షులము అంటున్నాడండి. అది మేము చూచాము, ఆయన మా దగ్గరికి వచ్చాడు, మేము ఆయన శిష్యులుగా ఉన్నాము, ఎన్నో ప్రాంతాలు ఆయన బోధించాడు, మాకు తెలుసు ఎంతోమందిని ఆయన ముట్టాడు, బాగు చేశాడు. దానికి మేమే
సాక్షులము అంటున్నాడు యోహాను. లోకరక్షకుడు, లోకమంతటిని రక్షించడానికి వచ్చాడు ఈ దేవుడు. ఒక దినాన దుష్టత్వంతో ఉండిపోయిన ఒక స్త్రీ ఒక బావి దగ్గర ఎండవేళ నీళ్ళు చిదుకోవడానికి వచ్చింది. ఆ స్థలానికి యేసుప్రభు వెళ్ళాడు. ప్రజలందరూ వారిని ఒక మూలకు నెట్టేస్తే సమరయేలు ప్రాంతానికి ఎవ్వరూ ఆ ప్రాంతానికి వెళ్ళరు. అటువంటి ప్రాంతానికి యేసుప్రభు వెళ్ళి ఆమెతో మాట్లాడాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం. అక్కడ ఆమె కనిపిస్తూ ఉంటుంది. ఎన్నడూ యూదులు సమరయులతో 9వ వచనంలో సాంగత్యం చేయరు. యూదులు సమరయులతో స్నేహం చేయరు. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే గలిలయ నుండి యూదా దేశానికి వెళ్ళాలంటే మధ్యలో సమరయ ఉంటుంది. పక్కన యోర్దాన్ని దాటుకుంటూ పక్కకుండా దాటుకుంటూ వెళ్ళిపోతారే తప్ప ప్రక్క దారి గుండా యూదయ గలిలయ వెళ్ళాలంటే మధ్యలో సమరయ ఉంటుంది. సమరయ గుండా ఎన్నడూ వెళ్ళేవాళ్ళు కాదు. అంత నిష్ఠగా ఉండేవారు యూదులు. అటువంటి పరిస్థితులలో బావి దగ్గరికి యేసుప్రభు వెళ్తాడు. అమ్మా నాకు దాహమీయమ్మా అంటే, అమ్మా నాకు దాహమీయమ్మా, దాహానికి నీళ్ళియమ్మా అంటుంటే, అయ్యా నీవు యూదుడివయ్యా, సామరయ స్త్రీని నాకు దాహమీయమని అడుగుతున్నావు ఏంటయ్యా? యూదుడివి నీవు. చూడండి, యూదయ సమరయులు సాంగత్యం చేయరు కదయ్యా, నువ్వేంటయ్యా? 12 మధ్యాహ్నం 12 గంటల సమయం వేళ, ఇంచుమించు 12 గంటల అయిన ఒక స్త్రీ, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. కాగా యేసు నాకు దాహానికి ఇవ్వండి, నీళ్ళు ఇవ్వమ్మా, మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు. 7వ వచనము. ఆయన శిష్యులేమో భోజనానికి తీసుకురావడానికి వెళ్ళారు, ఆహారం కొనుక్కోవడానికి. సమరయ స్త్రీ అంటుంది, అయ్యా, యోధులు డ్రెస్ వేరుగా ఉంటుంది, పెద్ద అంగి వేసుకుంటారు, మధ్యలో ఒక దట్టి కట్టుకుంటారు, తలకు ఒక టోపీ ఉంటుంది. వారి డ్రెస్సు ఆకారం వేరుకుంటుంది, వాళ్ళ డ్రెస్సు వాళ్ళ పాదరక్షలు వేరుగుంటాయి. యేసుప్రభుని చూసిన వెంటనే గుర్తుపట్టేసింది యూదులీళ్ళు అని. యేసు రక్షకుడైన ఆమెకు తెలియదు, యూదుడిని మాత్రం ఆయనకు తెలుసు, ఆమెకు తెలుసు. అయ్యా యూదుడు అయ్యా, నీవు నన్ను దాహం ఇమ్మంటున్నావా? నీవు దేవుని వరమును నాకు దాహం ఇమ్మని అడిగేవాని ఎరిగితే నీవు ఆయన అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు అని చెప్తే, మాటికి అక్కడికి రాకుండా ఉన్నట్లుగా ఆ జీవజలం నాకు కావాలి అని అడుగుతుంది. నీవు జీవజలం ఇస్తానంటున్నావు, జీవజలం ఎలాగ నీకు దొరుకుతాయి? ఈ బావి చాలా లోతైంది, నీవెవరో ఎరిగి ఉంటే ఆయన అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు అంటుంటే, అయ్యా ఈ బావి చాలా లోతైంది, నీ దగ్గర ఏ తాడు లేదు చేదుకోవాలంటే. మాకు యాకోబు చాలా మంచివాడుగా ఉండి మేము మా పిల్లలందరూ తాగడానికి, పశువు తాగడానికి బావితో వెళ్ళాడు. నీవు యాకోబు కంటే గొప్పోడివా? తాడు లేదు నీ దగ్గర, ఈ బావి చాలా లోతుగా ఉంటుంది, మేము మా పిల్లలు పశువులు అందరూ బ్రతకాలని మా పితరుడు యాకోబు ఈ బావి త్రవ్వించాడు. నువ్వు యాకోబు కంటే గొప్పోడివా? నేను ఇస్తా ఏమి లేదు, తాడు లేకపోయినా ఇస్తా అంటున్నావు అన్నాడు. అడుగుతుంటే యేసయ్య అంటున్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మళ్ళీ దప్పికొంటాడు, నేను ఇచ్చే నీళ్ళు త్రాగేవాడు ఎప్పుడు దప్పికొనడు. ఆ నీళ్ళు నిత్య జీవానికి అవి ఊరే నీటి బొగ్గలాగా ఉంటుంది, జీవజలం ఊపుకుతూ ఉంటుంది. నేను ఇచ్చేళ్ళు మళ్ళీ దప్పిక కోసం నువ్వు రావు, ఊపికే జలం ఇస్తా నీకు అంటుంటే, ఆ స్త్రీ నేను దప్పికొనకున్నట్లు, ఇంత దూరం రాకుండా ఉన్నట్లుగా నీళ్ళు నాకు ఇయ్యా, నువ్వు జీవజలం ఇస్తా అంటున్నావు, నిత్యం ఊపికే బొగ్గ అంటున్నావు, చేతికి తాడు తీసుకొని ఇంత దూరం వచ్చి ఆ గెలక మీద తాడేసి తోడుకొని ఇంత లోతైన బావిలో
తోడుకొని మళ్ళీ ఎండలో వెళ్ళిపోతున్నాను నేను. సమరే స్త్రీని, యూదులతో సాంగత్యము చెయ్యను, ఎవ్వరు రాని టైంలో ఇంత ఎండైనా వచ్చి చేదుకుంటున్నా, ఈ ఎండలో అల్లాడుతున్నాను, ఒక్క బిందె నీళ్ళ కోసం ఇంత దూరం వస్తున్నా, నీవు జీవజలం ఇస్తానంటున్నావు, దయచేసి ఇంత దూరం రాకుండా ఉండాలంటే ఆ జలం నాకు ఇయ్యయ్యా. యేసయ్య అంటున్నాడు, నేను జీవజలం ఇస్తా, నువ్వు అడుగుతున్నావు, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రా. నాకు భర్త లేడయ్యా. నీకు భర్త లేడంటావు నిజమే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. ప్రియులారా, ప్రభు ఆమె జీవితాన్ని ఆమెకు చూపించాడు. లోకరక్షకుడు రక్షించడానికి ఆశపడేవాడే తప్ప నీ దగ్గర ఏదో ఆశించి వచ్చేవాడు కాదు ఈ దేవుడు. యేసు ప్రభు లోకాన్ని రక్షించాలన్న ఒకే ఒక ధ్యేయంతో ఈ లోకానికి వచ్చాడు. భూమి దాని సంపూర్ణత, లోకము నివాసులు ఆయనవే, లోకమంతా ఆయనది. నశించిపోతున్న మానవుడిని, అందరిలో లోకమంతట్లో పశువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి, ప్రాకే పురుగులు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, ఆకాశంలో ఎగిరే పక్షులు ఉన్నాయి, అన్నిటికంటే అలాగే చెట్లున్నాయి, చేమలు ఉన్నాయి. వీటన్నిటికంటే శ్రేష్టమైన వాడు మానవుడు. అన్నిటికీ ప్రాణమో శరీరమే ఉంది, కానీ మానవునికి ఆత్మ ఉంది. ఆత్మ ఉన్న మానవుడు, శరీరము జీవముతో పాటు ఆత్మ ఉంది కాబట్టి ఈ మానవుడు అన్నిటికంటే శ్రేష్ఠుడు. ఈ శ్రేష్టమైన మానవుడు గర్వం వలన, అనుమానం వలన, సాతాను చేత మోసపరచబడటం వలన, సాతాను మాటలు వినటం వలన దేవుని పోలికను పోగొట్టుకున్న మానవుడిని దేవుని పోలికగా చేయాలని, లోకమంతటిని రక్షించాలని యేసయ్యే లోకరక్షకుడుగా వచ్చాడు. ఆయన ఏ ఒక్కరినో రక్షించాలని రాదు. క్రైస్తవ్యము మతము కాదు, క్రైస్తవ్యములో కులం లేదు. క్రైస్తవ్యము మతము కాదు, పరలోకానికి చేర్చే మార్గము. క్రైస్తవ్యము రక్షించే మార్గము, పరలోకానికి చేర్చే మార్గము, ఆనందాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చే మార్గము యేసయ్య మార్గం. యేసయ్య నమ్మిన వారు, దరిద్రులుగా ఉన్నవారు దాదాపు ఉండరు. దరిద్రులైన వారిని ధనవంతులుగా చేయబడ్డవారు ఈ లోకంలో మనం చూస్తుంటాం. యేసయ్య తెలియక ముందు మా నాన్నగారు భయంకరంగా త్రాగేవారు. 4 జీతగాళ్ళు ఉండే కుటుంబంలో అన్ని త్రాగి చెడలవాట్లతో పోగొట్టి దరిద్రుడైపోయిన జీవితము. ఎలాంటి దరిద్రమైన జీవితం అంటే, మా తాతగారితో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు, వయసు పెరిగింది. మా పెదనాయన గారి ఇంటికి వస్తేనంట వాళ్ళ మా పెద్దమ్మ వాళ్ళ చెల్లి ఒక ఆమె ఉండేదంట. బావా కాననై పేగులు గుయ్యి అనేదట. ఏంటి కాననై పేగులు గుయ్యి. ఏదన్నా డబ్బులు తెచ్చిస్తే అన్నం పెట్టేవారట, లేకపోతే ఆహారం పెట్టేవారు కాదట. ఇంత బ్రతికాను, వీళ్ళ దగ్గర దీహి అని అడుక్కోవాల్సి వస్తుంది. ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది? ఏడుస్తూ ఉంటే యేసయ్య వాక్యం ఏంటంటే, చర్చికి వెళ్తే ఒక పాస్టర్ చర్చికి తీసుకెళ్తే అక్కడ భోజనం పెట్టించేవాడట. వాక్యం వింటూ భోజనం కోసం ఆయన అంటే వెళ్ళాడండి. చూడండి, పాపము మానవుడిని ఎంత దరిద్రుడిగా చేస్తుందో. లోకము, విగ్రహారాధన మనుషులు ఎంత దిగజార్చిందో చూడండి. ఆ దేవుని సేవకుని వెంట లైట్ తీసుకొని వెళితే అక్కడ వాక్యం చెప్పాక భోజనం పెడితే భోజనం చేసుకొని వచ్చేవాడు. ఎప్పుడన్నా మీటింగ్ అయ్యా మళ్ళీ ఎప్పుడు వస్తుంది మీటింగు, మళ్ళీ ఆదివారం, మరి ఈ రోజులు ఏం చేయాలి మధ్యలో? అలాగా జీవితం సాగుతూ ఉండేది. ఇంతగా బ్రతికాని, ఇంత ఆస్తితో ఉన్న జీవితము ఒక్కసారి దరిద్రపు జీవితానికి వచ్చేటప్పటికి చాలా దుఃఖం అయిపోయింది. తర్వాత నిదానంగా పనిచేస్తూ త్రాగుడికి, ఈ బాధలు మర్చిపోవడానికి త్రాగుడికి అలవాటు పడ్డాడు. ఆ తర్వాత ఒక ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగులు ఇంకా త్రాగటం అలవాటు అయిపోయాడు.
నెమ్మది లేదు, సమాధానం లేదు. వివాహమైంది, పిల్లలు వచ్చారు, దరిద్రమైన అలవాట్లకు వచ్చేసాడు, త్రాగుడు ఎక్కువైపోయింది, గుండె జబ్బు పట్టుకుంది. యేసయ్య గురించి విన్న మా అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉండేది, యేసయ్యా నీవు లోకరక్షకుడు అయ్యా, నువ్వు రక్షకుడివి కాదు, లోకాన్ని రక్షించడానికి వచ్చిన వాడివి. ఇదిగో నా కుటుంబం యొక్క దుర్భర స్థితిని చూడు, యేసయ్యా నువ్వు నా కుటుంబాన్ని రక్షించవా. ఆయన లేనప్పుడు మా తల్లిగారు మోకరించేవారు, ప్రార్థన చేసేవారు. ఆయన వచ్చేటప్పటికి ప్రార్థన చేస్తే కొట్టేవాడు, భయంకరంగా బాధ పెట్టేవాడు. ఇలాగా భయంకర పరిస్థితులలో లేని టైంలో యేసయ్య గురించి తెలుసుకొని నువ్వు ఎంతోమందిని బాగు చేయటం మాకు తెలుసు, ఎంతోమందిని రక్షించావు మాకు తెలుసు. దుఃఖములో నువ్వు ఆదరించిన దేవుడివి, నీవు లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడివి, మా కుటుంబాన్ని కూడా రక్షించవా. ప్రియులారా, ఎలాంటి దుర్భర స్థితి అంటే సరైన వస్త్రాలు మాకు కొనలేకపోయినారు మా తండ్రి. ఎందుకంటే ఆ త్రాగుడు అలవాటు వల్ల ఎవరో వేసుకున్న 10 రూపాయలు 3 చొక్కాలు 4 చొక్కాలు ఆ రోజుల్లో ఉండేవి, అవి మాకు వేసేవారట. చూడండి, ప్రభు లేని జీవితం ఎంత దుర్భరమైన దరిద్రపు జీవితమో చూడండి. ఉద్యోగం ఉంది కానీ త్రాగుడుకు అలవాటు పడిన తండ్రి, త్రాగుడికి డబ్బులన్నీ ఖర్చు పెట్టేవాడు. సరైన ఆహారము, సరైన వస్త్రాలు మాకు లేవు. ఇటువంటి దరిద్ర స్థితిలో ఉన్న జీవితంలో లోకరక్షకుడా నీవు తప్ప నా కుటుంబాన్ని రక్షించేవారు లేరు. అలాగా ప్రార్థన చేస్తూ ఉండగా ఈ లోకరక్షకుడు మా తల్లి ప్రార్థన విన్నాడు. ఒక మీటింగ్ ఏదో జరుగుతూ ఉంది, ఆ క్రైస్తవ మీటింగ్ అని. ఆ మీటింగ్ వెళితే అన్ని మీటింగ్ లైట్లన్నీ వేసి ఉన్నాయి, ఫీజు పెట్టాలి, మా నాన్నగారికి ఆ పని చేయాలి. ఎన్నో డబ్బులు అడిగితే అక్కడున్న దేవుని సేవకుడు, అయ్యా ఇది లంచం, ఇది నీకు శాపం. ఒకప్పుడు నాకు గుండె జబ్బు ఉండేది, యేసయ్య నా గుండె జబ్బును బాగు చేశాడు, యేసయ్య లోకరక్షకుడు, ఆయనను రక్షించాడు అని ఆ దైవజనుడు సాక్ష్యం చెబుతుంటే ఆ సాక్ష్యాన్ని విన్నాడు. నాకు కూడా గుండె జబ్బు ఉంది కదా, ఎక్కడో పడిపోతాను కదా, జేబులో ట్యాబ్లెట్లు ఉంటాయి కదా, త్రాగుబోతుగా ఉన్నాను కదా, ఈయన యేసయ్య ముట్టాడు, గుండె జబ్బు పోయింది అంటున్నాడు, నా గుండె జబ్బు పోవాలి అని అక్కడ కరెంటు ఫీజు ఇచ్చి కరెంటు వచ్చాడు చేసి ఆ మీటింగ్లో కూర్చున్నాడు. ఆ దినాన దేవుని సేవకుడు వాక్యం చెప్పాడు, ఓ త్రాగుబోతా, ఓ దొంగ, ఓ నరహంతకుడా, ఈ దినం నువ్వు చచ్చిపోయాడు, ఎక్కడికి వెళ్తావు? యేసయ్య లోకరక్షకుడు, నువ్వెవరైనా సరే నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు. నువ్వెవరైనా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఈయన లోకానికి రక్షకుడు. ఒక కులానికి ఒక మతానికి చెందినవాడు కాదు ఈ దేవుడు, లోకరక్షకుడు అని చెప్తుంటే త్రాగుబోతా, దొంగ, నరహంతకుడా అంటున్నాడు. త్రాగుబోతా అంటున్నాడు, నేను త్రాగొచ్చాను. దొంగ అంటున్నాడు, డబ్బులు అడిగాను, దొంగతనమే లంచం అంటే. నరహంతకుడా అంటున్నాడు, ఒక సినిమా పిచ్చుండి ఒక వ్యక్తిని లైన్లో బాగు చేయించమని పంపి నేను ఆపిస్తానులే లైన్ అని చెప్పాను. ఆ కుర్రవాడు లైన్ దగ్గరికి వెళ్ళాడు, 11 కేవి పిట్టలాగా మాడి కింద పడి చచ్చిపోయాడు. నా వలన ఒక వ్యక్తి చచ్చిపోయాడు. నా గురించి నీకు ఎవరు చెప్పారో, నా గురించి చెప్తున్నాడని లేచి వెళ్ళబోతుంటే అక్కడే కూర్చోబెట్టారు అందరూ. అయిపోయిన తర్వాత ఆ దేవుడి సేవకు దగ్గరికి అందరూ వెళ్ళి ప్రార్థన చేయించుకుంటుంటే ఈయనేంటో తెల్లగా దొరలాగా ఉన్నాడు, దేవుడిలాగా ఉన్నాడు అని మా నాన్నగారు ఒక గుంజక అనుకొని ఉన్నాడు. అప్పటికే తడిచిపోయి ఉనికిపోతున్నాడు, చెమట పట్టిపోయింది. ఆయన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి చచ్చిపోయాడు. కరెంట్ లైను ఆపిస్తానని ఆపించకపోతే ఆ వ్యక్తి కొంత హైట్కి వెళ్ళగానే లాగేసుకుంటుంది, పిట్టలాగా మాడి చచ్చిపోయాడు. నా వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు. నేను నరహంతకుడిని, దొంగని, నేను త్రాగుబోతోడిని అని నేను నా గురించే చెప్పాడు. అందరూ అయిపోయాక చూస్తుంటే ప్రియులారా, అయ్యగారు బాబు నువ్వు ఇట్రా అని మా నాన్నగారు పిలుస్తున్నాడు. అటు చూస్తున్నాడు, ఇటో ఎవరో పిలుస్తున్నాడు. మురికిగా అయిపోయాను నేను, పిచ్చోళ్ళ అయిపోయాను నేను, నా సమస్యలన్నీ ఇలా బాధలు పెడుతున్నాయి, ఈ బాధ మర్చిపోవడం కోసం ఇంకా త్రాగాను,
ఏంటి నన్ను ఎవరినో పిలుస్తున్నాడు అనుకుంటే ఎవరో కాదు, నువ్వే. దగ్గరికి వచ్చాక రేపు పలానా దగ్గర ఉంటాను నేను, నా దగ్గరికి రా, నువ్వు నీతో మాట్లాడతా. దేవుడే మాట్లాడుతున్నట్టు అనిపించిందట. ఉదయాన్నే ఆయన ఉన్న రూమ్ బంగ్లా దగ్గరికి వెళ్ళి యాపిల్ కొనుక్కొని వెళ్ళారట. ఆ దైవజనుడు యేసు ప్రభు గురించి చెప్పాడు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన లోకరక్షకుడుగా వచ్చి ప్రాణాన్ని ఎలా పణంగా పెట్టాడు, ఆయన నమ్మినప్పుడు ఎలాంటి విడుదల వస్తుంది అని యేసు ప్రభు రక్షకుడు నిన్ను రక్షించాలని ఆయన నీతో మాట్లాడాడు. నువ్వు ఇదిగో నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, అయ్యా ఈ పండ్లు తీసుకోండి అంటే ఒక పండు తీసుకొని పిల్లలకి ఇచ్చేయి అని పంపాడట. అలాగ ఆయన ప్రార్థన చేస్తూ, ప్రభా ఈ సహోదరుడు త్రాగుడిలో ఉన్నాడు, ఈ బంధకాల్లో ఉన్నాడు, నువ్వే రక్షించాలి అని ఆయన కొరకు కన్నీరు కచ్చాడట. ఆయన ప్రార్థన చేస్తుంటే కన్నీరు కింద పడిందట. ఈయన ఎవరు నా గురించి ఏడవటానికి? ఆ స్థంతా పోయిన తర్వాత మా అన్నయ్య మా వదిన నన్ను చూడలేకపోయారు, బాధపడలేకపోయారు, ఈయనెవరు నా గురించి ఎంత బాధపడుతున్నాడు. అంతే ప్రియులారా, సాయంత్రం పిల్లల మీద మమ్మల్ని తీసుకొని మంచి స్థలాన్ని తీసుకెళ్తా అని మాకు స్నానం చేయించాడట. మొదటిసారి మమ్మల్ని ఎత్తుకున్నది. మా నాన్నగారు వస్తున్నాడు, ఎక్కడెక్కడ దాక్కునే వాళ్ళము. అన్నం వేడిగా లేదనో, కూరలో ఉప్పు ఎక్కువైందో, కారం ఎక్కువైందని గిరాట కొట్టి మా అమ్మగారిని కొట్టి మమ్మల్ని కొట్టి ఇంట్లో వెళ్ళిపోమ్మనేవాడు. మా నాన్నగారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు కాబట్టి ఇంట్లో వైర్లు ఉంటాయి, వైర్లతో కొడుతుంటే పిల్లవాడిని గొక్క తిప్పుకోలేక ఏడ్చేవాడిని నేను. 4 సంవత్సరాలు చిన్నవాడిని. ఇటువంటి పరిస్థితులలో నాన్న తలుపు కొట్టాడంటే, తలుపు ఎప్పుడో అర్ధరాత్రి తలుపు కొడతాడు, చిన్నవాడిని మెళుకు వచ్చి నేను మంచం కింద దాక్కునేవాడిని, టేబుల్ కింద దాక్కునేవాడిని. దాగిన మమ్మల్ని కొట్టి ఇంట్లో వెళ్ళిపోండి అనేవాడు. మా నాన్నగారు ఎప్పుడు వచ్చినా ఉరుకుతుండేవాళ్ళం. యేసు ప్రభు తెలియదు, లోకరక్షకుడు తెలియదు. అలాంటి సమయంలో ఆది నాన్న ఆయన వచ్చి మాకు స్నానం చేయించి మంచి స్థలాన్ని తీసుకెళ్తానని మా అమ్మగారిని పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు. 1970 సంవత్సరం అది. అప్పటికి నా వయసు 5 సంవత్సరాలు. ప్రియులారా, వాక్యము మా అమ్మగారు ఏ దేవునికి ప్రార్థన చేసిందో ఆ దేవుని మీటింగ్కి మా నాన్నగారు తీసుకెళ్ళాడు. ఓ ఎంత ఆనందం వచ్చింది మా తల్లి గారికి. ప్రభా నీ కొరకు నీ దగ్గర నేను ప్రార్థన చేశాను, నా భర్తను మార్చు, ఈ అలవాటుని విడిపించాను అడిగాను, నువ్వెంతగా నా ప్రార్థన విన్నావు, ఈ మీటింగ్కి తెచ్చావు. ప్రియులారా, లోకరక్షకుడు మా కుటుంబం వెలిగించిన దినం అది, మా కన్నీరు తుడిచిన దినం అది, మా బాధలను విడిపించిన దినం అది. యేసయ్య ఆ దినాన మా నాన్నగారు అలాగ క్రమంగా వాక్యం విన్నాడు. త్రాగుడు మాయమైపోయింది, గుండె జబ్బు మాయమైపోయింది. మాకొక స్నేహితుడిగా ఉండేవాడు మా నాన్నగారు. కష్టపడి పని చేసేవాడు. అక్కడ నుండి మాకు కష్టాలు తెలియదు, పాత డ్రెస్ తెలియదు, మామూలు పస్తులుంటాం తెలియదు. లోకరక్షకుడు మా ఇంటికి వచ్చాడు, త్రాగుడు నుండి విడిపించాడు మా నాన్నగారిని, గుండె జబ్బు నుండి విడిపించాడు మా నాన్నగారిని. మా తల్లి కాచిన కన్నీరు మా కుటుంబానికి వెలుగునిచ్చింది. ఆ దినం నుండి ప్రియులారా మాకు సమృద్ధిగా ఆహారం ఉండేది, మంచి డ్రెస్ ఉండేది. ఎందుకంటే దురలవాటు లేదు కదా, జబ్బులు లేవు కదా. లోకరక్షకుడు నీ కుటుంబాన్ని మార్చేది. ఈ లోకంలో ఎవరు నీ కుటుంబాన్ని మార్చేవారు లేరు, నీ కుటుంబాన్ని రక్షించేది ఈ లోకంలో ఎవరు లేరు. లోకరక్షకుడు యేసు ప్రభు మాత్రమే. క్రైస్తవ్యంలో కులం లేదు, క్రైస్తవ్యం అనేది మతము కాదు, ఇది రక్షణ మార్గము. ఒక దయ్యం పట్టిన ఆమె అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో ఆమె కేకలు వేసి చెప్తోంది. ఏం చెప్తుంది? పుత్తోను దయ్యం పట్టినటువంటి చిన్నది ప్రజల మధ్యలో కేకలు వేస్తూ చెప్తుంది, వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు. 16వ వచనము, 16వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 16వ వచనము. మేము ప్రార్థనా స్థలమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుత్తోనును దయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత తమ యజమానులకు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి
ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రకటించేవారు అని బిగ్గరగా చెప్తుంది, కేకలు వేస్తుంది. వీరు మీకు రక్షణ మార్గాన్ని తెలియజేస్తారు, ప్రకటిస్తారు. యేసయ్య మార్గము రక్షణ మార్గము. క్రైస్తవ్యము కులము కాదు, మతము అంతకంటే కాదు. క్రైస్తవ్యములో కులము లేదు, క్రైస్తవ్యము మతము కాదు, రక్షణ మార్గము. దయ్యం చెప్తుందండి, యేసయ్యను నమ్ముకోవటం రక్షించబడే మార్గం ఇది. ఈ సమరయ స్త్రీ అంటుంది, జీవజలము కావాలయ్యా, నీ భర్తను తీసుకొనిరా. నాకు భర్త లేడయ్యా, 5 పెనిమిట్లు 5 జీవితాలు పాడు చేశావు, 6వాడు మీ ఇంట్లో ఉన్నాడు. ప్రియులారా, ఆ మాటలు విన్నటువంటి ఆ స్త్రీ, నీవు ప్రవక్తవని నాకు అర్థమైపోతుంది. తర్వాత పరుగున వెళ్ళి కొండ విడిచిపెట్టేసింది ఆ స్త్రీ. ఏం చేసిందండి ఆమె? ఆ స్త్రీ ఆ మెస్సియా నేను కనుక్కున్నాను. పరుగున ఆ స్త్రీ ఏం చేసిందండి? 28వ వచనము, కొండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూడండి. 28-29 వచనాలు. కొండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూడండి. ఈయన మెస్సియా కాడా, క్రీస్తు కాడా? కొండ విడిచిపెట్టేసింది, రక్షణ భాగ్యాన్ని పొందుకుంది. పాపపు కొండ, శాపపు కొండ, అబద్ధాల కొండ, వ్యభిచార కొండ విడిచిపెట్టేసింది. ప్రభు దగ్గరికి వచ్చానంటున్నావు, యేసయ్యను నమ్మానంటున్నావు, ఏం విడిచిపెట్టావు నీవు? ఈ క్రిస్మస్ దినాలలో విడిచిపెట్టవలసినవి, యేసయ్యకి ఇష్టం లేనివి ఏమున్నాయో విడిచిపెట్టావా? విడవకుండా నేను యేసయ్యను నమ్మానంటే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు, జాగ్రత్త. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ స్త్రీ యేసయ్య వాకి వినకముందు జీవితం ఒకటి, యేసయ్య లోనికి వచ్చాక జీవితం ఒక్కొక్కటి అయిపోయింది. క్రైస్తవ్యంలో యేసయ్యను నమ్మిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి క్రీస్తుకు పూర్వము, 2 క్రీస్తుకు తర్వాత. యేసయ్య నీ జీవితంలో లేనప్పుడు జీవితం వేరుగా ఉంటుంది, దుర్భరంగా ఉంటుంది. యేసయ్య నీ జీవితంలో లేని దినాలలో దుఃఖం ఉంటుంది, వ్యాధులు ఉంటుంది, కలవరం ఉంటుంది, రోగాలు ఉంటాయి, చెడు అలవాట్లు ఉంటాయి. యేసు లోకరక్షకుడు నీలోకి వస్తే అక్కడ నుండి జీవితం వేరుగా ఉంటుంది. ఇదిగో మన దగ్గర వెళ్ళిపోయిన ఒకప్పుడు కృష్ణారావు త్రాగేవాడు గయా, త్రాగేవాడు, విగ్రహార్థన ఉండేది, రోగాలతో ఉండేది. నెమ్మది ఉండేదా? నెమ్మది సంతోషం ఉందా? సమాధానం ఉండేదా? అప్పుడు యేసయ్య తెలియనప్పుడు సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, ప్రశాంతత లేదు. యేసయ్య నమ్మిన తర్వాత సంతోషం ఉందా? నెమ్మది ఉందా? ఆరోగ్యం ఉందా? ఉంది. చూడండి, ప్రభు లేని టైంలో ఆయన జీవితము. ఆయన చిన్న పిల్లవాడు కాదు. దా ఇక్కడికి రా, నేను చూపిస్తా, ఇక్కడ నిలబడు. ఈయన చిన్న పిల్లవాడు కాడు. యేసు లేనప్పుడు బహు దుర్భరమైన జీవితం ఉండేది. యేసయ్య తెలుసుకున్న తర్వాత కోవిడ్ వచ్చింది, చావు బ్రతుకులో ఉన్నాడు. ఆ తర్వాత భయంకర జబ్బు వచ్చి కళ్ళు చాలా దుర్భర పరిస్థితికి వెళ్ళిపోయినాయి. చాలా కష్టమైన పరిస్థితికి వచ్చిన తనని అద్భుతముగా లోకరక్షకుడు యేసు ప్రభు రక్షించాడు. అవునా? ఎస్, ఓకే, ఇక వందనాలు. లోకరక్షకుడు యేసు ప్రభు, ఆయన చిన్నవాడు కాదు, చాలా పెద్ద ఆయన, ఎంతో అనుభవం ఉన్న ఆయన. యేసులో తిరిగినప్పుడు ఎలా ఉండేవాడు, యేసయ్యలోకి వచ్చాక ఎలా ఉన్నాడో తనే చెప్పాడు. మీ ముందు పెట్టాను ఆయన్ని. ఆయనే చెప్తే ఇంకా టైం చాలని నేను విన్నాయి అని చెప్పిన సాక్ష్యం నేనే చెప్పా. లోకరక్షయ, వందనాలు. లోకరక్షకుడు యేసయ్య. ఈ స్త్రీ వాక్యం విన్నది. యేసయ్య తెలియనప్పుడు చెడు అలవాట్లలో ఉంది. 6 కుటుంబాలను పాడు చేసింది వ్యభిచారంలో. ఆ భర్తలందరూ వారి భార్యలను విడిచిపెట్టి ఏమితోనే బ్రతకడం మొదలెట్టారు. 6 కుటుంబాలు దిక్కులేనివి అయిపోయినాయి. ఎవరు వచ్చినా నాకేం తెలియదు, మీకు అవసరమైతే మీ ఆయన మార్చుకోండి, తీసుకెళ్ళిపోండి, నన్ను మాట్లాడతారేంటి, బుద్ధి లేదు, మా ఇంటికి వచ్చారు, తిడతా ఉండేది.
ఇటువంటి పరిస్థితిలో ఉన్న ఈమె ఇలాగే ఉంటే ఎన్ని కుటుంబాలు పాడైపోతాయో. ఈమె జీవితాన్ని రక్షించాలి, నరకానికి వెళ్ళిపోతుంది ఇలా ఉంటే. లేదు ఈమె జీవితం మార్చబడాలి. లోకరక్షకుడు బావి దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడి ఆమె నైజాన్ని ఆమెకు తెలియచేసి ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె పాపాలన్నీ గ్రహించుకొని కొండ విడిచిపెట్టి పాపపు కొండను విడిచిపెట్టి పాప అలవాట్లు వదిలేసి ఊరుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చెప్పింది? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడండి. ఈయన క్రీస్తు కాడా? ప్రజలందరూ వచ్చారు, యేసయ్య మాటలు విన్నారు. నిజమే కదా, యేసయ్య మాటలు విని అయ్యా మీరు దయచేసి మా ఊరు రండి, మీరు దయచేసి మా ఇంటికి మా ఊరు రండి. ప్రియులరా, నేను చేసినవన్నీ నాతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లో వారు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి అయ్యా మా దగ్గర ఉండండి అయ్యా అని వేడుకుంటే ఆయన 2 రోజులు ఆ సమరయ ఊర్లో ఉన్నారు. యూదులు సమరయులతో స్నేహం చేయరు, కానీ లోకరక్షకుడు వారితోనే 2 రోజులు వాక్యం అందించాడు. వాక్యం విన్నటువంటి ప్రజలు వాక్యం వినిన తర్వాత ఏమంటున్నారో చూడండి. ఆయన మాటలు వినినందున 41వ వచనము, యోహాను సువార్త 4వ అధ్యాయము 41వ వచనము. ఆయన మాటలు వినినందున అనేకులు వచ్చి ఆ స్త్రీని చూచి ఏక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని నిజంగా లోకరక్షకుడు అని నమ్ముచున్నాం అన్నారు. యేసు ప్రభు లోకరక్షకుడని మాకు అర్థమైపోయింది. యేసయ్య తెలియక ముందు త్రాగుతున్నాం, యేసయ్య తెలియక ముందు విగ్రహార్థికులుగా ఉన్నాం, మా ఇష్టం వచ్చిన దేవుడిని దేవతలను పూజించుకుంటూ వెళ్ళాం, మా జీవితంలో రోగాలతో ఉన్నాం, నెమ్మది లేకుండా భార్యాభర్తల మధ్యలో, బిడ్డల తల్లిదండ్రుల మధ్యలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా చెడు అలవాట్లలో కూరుకుపోయాము. యేసయ్య మాటలు మా జీవితాలను మార్చినాయి. యేసయ్య మాటలు మా కుటుంబాన్ని మార్చినాయి. యేసయ్య మాటలు మా చెడు అలవాట్ల నుండి మాకు విరక్తి కలిగించినాయి. యేసయ్య మాటలు మాకు ఆనందాన్ని ఇచ్చినాయి, ఈ చెడు అలవాట్లు విడిచేటట్టుగా చేసినాయి. యేసయ్య నిజముగా లోకరక్షకుడు అని చెప్పారండి. యేసయ్య నిజముగా లోకరక్షకుడు. ఈ లోకరక్షకుడు లోకానికి రావాలి అంటే తల్లి గర్భంలో ఉద్భవించాలి. మనం మానవులం కాబట్టి మనం రక్షించాలంటే మన ఆకారంలో రావాలి. కాబట్టి మనవలే జన్మించాలి అంటే తల్లి గర్భంలో జన్మించాలి. మరేని ఎన్నుకున్నాడు. ఘనత నొందినటువంటి ఆమె యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. సామెతలు 31వ అధ్యాయం 30వ వచనంలో విన్నాం. దైవభయం కలిగినటువంటి ఈమె మరి ఆ బాబుని సంరక్షించాలి అంటే తండ్రి కావాలి. ఆయన యోసేపు, యోధా గోత్రములో దావీదు వంశంలో ఉన్నవాడు యోసేపు అంటే అభివృద్ధి అని అర్థం. యేసుక్రీస్తు జన్మ మీద మెట్లనగా మత్తయి 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునిపే దేవుని ఆత్మ వలన పరిశుద్ధాత్మలు గర్భవతి అయింది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. ఆమెను అవమానపరచడం ఇష్టం లేక రహస్యంగా వదిలేద్దామనుకుంటున్నాడు. ఆలోచించుకుంటూ నిద్రపోతున్నాడు యోసేపు. సంరక్షించాలి ఆ భార్యని, బిడ్డని, భరించాలి ఆ బిడ్డని. కాబట్టి రాబోయే శ్రమల నుండి కుమారుని కాపాడుకోవాలి. కాబట్టి నీతిమంతుడు అయిన యోసేపు పెళ్లి కాకముందే మేమింకా ఏకం కాలేదు, కుటుంబ జీవితానికి వెళ్ళలేదు, సంసార జీవితానికి వెళ్ళలేదు, పిల్లడు పుట్టడం ఏంటి, గర్భవతి ఏంటి. ఈ యవనస్తురాలు చాలా మంచి అమ్మాయి అని విన్నానే ఆ ఊర్లో. మరి గర్భవతి ఏంటి అని రహస్యంగా వదిలేద్దాం, ఏమైతే మనకెందుకు, రహస్యంగా వదిలేద్దాం, ఈ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటూ ఉండగా ఏమైందంట,
ఆలోచించుకున్న ప్రభు దూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడొద్దు. ఆమె పరిశుద్ధాత్మల గర్భం ధరించింది. ఆమె ఒక కుమారుడిని కంటుంది. ఆ కుమారుడు ఎలాంటి వాడో తెలుసా? ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించేవాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెడతారు. తన ప్రజలను వారి పాపము నుండి, ఈ యేసు తప్ప ఎవరు విడిపించలేరు. ప్రజలను పాపము నుండి విడిపించేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. యజ్ఞ యాగాదులు, దాన ధర్మాలు, నీటిలో మునిగిపోవటం, మునగటాలు, లేక తల నీలాలు ఇవ్వటాలు నీ పాపాలు తీసివేయలేదు. ఒక దిన ఒక సహోదరుడు ఉన్నాడు. గంగా జలము నన్ను మార్చలేకపోయాను అని చెప్పాడు. ఈ మధ్య గత వారం ఆ దైవజనుడు, నిష్ఠ కలిగిన హిందువుడు, ఎండ్లూరి సూరయ్య అని ఆయన, తెనాలిలో మూల్పూర్ దగ్గర వాళ్ళ ఊరు, నిమ్మ తోటలు చాలా ఉండేవి. గుంటూరు వచ్చేవాడు. మూల్పూర్ నుండి గుంటూరు వచ్చి ఆ నిమ్మకాయలు అమ్ముకొని వెళ్ళిపోయేవాడు. వెళుతూ జలసా చేసేవాడు, తాగేవాడు, తిరిగేవాడు, వ్యభిచార వేశ్యల గృహాలకు వెళ్ళేవాడు. అలాగ వెళ్ళి ఎప్పుడుకో 2-3 రోజుల తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళేవాడు. అప్పుడు ఎన్ని బస్తాలు తెచ్చిన నిమ్మకాయలు అన్ని మంచి రేటుకి అమ్ముకొని 2-3 దినాలు గుంటూరులోనే ఉండి, తెనాలి అవతల ఉంటుంది మూల్పూర్, దాదాపుగా 40 కిలోమీటర్ల దూరం వచ్చి గుంటూరులో అమ్ముకొని తిని త్రాగి ఇష్ట ప్రకారం బ్రతికి వ్యభిచారంలో వేశ్యలతో వెళ్ళేవాడు. సంవత్సరానికి ఒకసారి గంగా వెళ్ళేవాడు. ఆడికి వెళ్ళి నదిలో మునిగేవాడు. ప్రియులారా, అలాగా తన జీవితం నాసిక్ వైపు అలాగా నార్త్ వెళ్ళేవాడు. గంగా నదిలో మునిగి వచ్చేవాడు. నా పాపం అంతా పోయిందనుకునేవాడు. జలంలో పోయాను, ఓ దేవత, నా కుటుంబాన్ని అంతా పాడు చేసుకుంటున్నాను, నాకు వచ్చిన డబ్బులన్నీ ఇలాగా పాడు చేసుకుంటున్నాను. ఇంటికి వెళ్తే భార్యకి చెప్పేవాడు, నిమ్మకాయలు రేటు సరిగా పడలేదు, ఇంతే వచ్చినాయి అని. అంతా ఖర్చు పెట్టగా మిగిలిన డబ్బులు ఇంట్లో ఇచ్చేవాడట. ఆ కొద్ది డబ్బులతో పస్తులు ఉండక బ్రతికేవారు. ఇలాంటి పరిస్థితులలో నెమ్మది లేక ఒక కుమార్తె కృష్ణాలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఒక కుమారుడు పిచ్చోడైపోయాడు. నెమ్మది లేదు, సమాధానం లేదు. ఏం చేయాలి? దేవతల దగ్గరికి వెళ్తున్నాను, దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, బ్రతుకుంటున్నాను. నేను చూస్తే ఇలా త్రాగుడు అయిపోయాను, ఇలా వ్యభిచారంలో బ్రతుకుతున్నాను. నా భార్యని విడిచి పరస్త్రీల వెంట పరిగెడుతూ నా డబ్బులన్నీ వేసేలకు పెడుతున్నాను. కానీ నా జీవితం ఏంటి ఎలా అయిపోయింది? నా కుటుంబం ఎలా అయిపోయింది? ఒక బిడ్డ ఆత్మహత్య చేసుకుంది, కిరసాలు పోసుకొని తాగలాడింది. ఒక పిల్లోడు మెంటలు వచ్చేసింది, వాడు సరిగా మాట్లాడు. నా కుటుంబం ఏంటి ఇలా దిగజారిపోతుందని ఏడుస్తున్నాడు. నెమ్మది లేదు, భయంకరంగా త్రాగుపోతే అయిపోయాడు. ప్రియులారా, అటువంటి వ్యక్తి జీవితంలో యేసు ప్రభు నిజ దేవుడు వాళ్ళ ఇంటికి దగ్గర ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడుంటే లాభం లేదు, మనం ఇక్కడే ఉంటే ఏమైపోతామో, గుంటూరులో ఏదన్నా పని చేసుకుందామని గుంటూరు వచ్చేస్తే, ప్రియులరా, అక్కడ ఏదో పని చేసుకోవాలని వెళితే అక్కడ ఒక కుటుంబం కలిసింది. యేసు ప్రభు నిజ దేవుడు వాడు సంతోషంగా బ్రతకడం చూశాడు. ఈ కుటుంబం దుఃఖంలో ఉండటం కనిపిస్తుంది. ఇంటికి వెళ్తే నెమ్మది ఉండదు ఈయనకి. ఇంటికి వెళితే భయంకరమైన బాధ, భార్య భర్తల మధ్య నెమ్మది ఉండదు. పిల్లవాడు చూస్తే మెంటలోడుగా ఉన్నాడు ఓ పక్కన చూస్తే బిడ్డ చచ్చిపోయింది. ఆ కుటుంబం నెమ్మది లేని పరిస్థితి. నా కుటుంబం ఎలా ఉంది? ఈ కుటుంబం ఇంత ఆనందంగా ఉంది. మీ ఆనందానికి కారణం ఏంటి? యేసుని మేము నమ్ముకున్నాం. ఆయన లోకరక్షకుడు. ఒకప్పుడు మీ విగ్రహారాధికులు, మీ యేసు ప్రభు మా కుటుంబాన్ని మార్చాడు, మా జీవితాన్ని మార్చాడు. మీరు కూడా యేసయ్యని నమ్ముకోండి, రండి, ఇక్కడ దేవుడి సేవకులు ఉన్నారు. ప్రియులరా, యేసయ్య వాక్యం విన్నాడు, తన తప్పులు అర్థమైపోయినాయి. యేసయ్య లోకరక్షకుడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. ప్రజలను పాపము నుండి, మానవులు నష్టపోవటానికి, సకల దుఃఖానికి, సకల వేదనలకి, రోగాలకి మూలము పాపము. పాపము నుండి విడిపించేవాడు యేసయ్య మాత్రమే. యేసయ్య తప్ప ఏ మార్గానికి వెళ్ళినా ఉపశమనమే కానీ విడుదల లేదు. ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుద్దయ్యా? ఒక గడ్డ ఉందనుకోండి, ఉపశమనం అవుద్ది, కొంచెంసేపు మళ్ళీ నొప్పి మొదలవుతుంది, పూర్తి స్వస్థత రాదు.
నువ్వే మార్గానికి వెళ్ళినా బాగున్నా అనుకుంటావు, కానీ బాగు కావు. యేసయ్య రక్షకుడు, లోకరక్షకుడు. పాపం నుండి విడిపించే శక్తి, సత్తా యేసయ్యకే ఉంది. ఎందుకంటే ఆయనలో జన్మ కర్మ పాపాలు లేవు. ఆయన రక్షకుడు, ప్రజలను పాపం నుండి విడిపించేవాడు. అలాగా వెళ్ళి వాక్యం విన్న తర్వాత తన తప్పులన్నీ అర్థమైనాయి. ఎందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు? యేసుప్రభు ఒక మతానికి చెందిన ఒక మతం కాదు, క్రైస్తవేమో. యేసయ్య ఒక కులానికి చెందినవాడు కాడు అని అర్థమైన ఆయన యేసయ్యకు హృదయం ఇచ్చాడు. యేసయ్య త్రాగుడు నుండి విడిపించాడు, వ్యభిచారం నుండి విడిపించాడు, జూదం పేకాట్లాడేవాడు పేకాట నుండి విడిపించాడు, మంచి ఆరోగ్యము సమాధానం ఇచ్చాడు. తర్వాత దేవుడే ఆయనని సేవకు పిలిచాడు. గుంటూరులోనే సేవ చేశాడు ఆయన. నేను 70వ సంవత్సరంలో మా నాన్నగారు తీసుకెళ్ళినప్పుడు ఈ దైవజనుడు అక్కడ ఉన్నాడు. ఒక దినాన మా నాన్నగారు, మా తర్వాత తమ్ముడు జబ్బు అయిపోయాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్లో నరం దొరకట్లేదు, బ్రతకడు, తీసుకెళ్ళిపోండి అంటున్నారు. డాక్టర్లు ఏమంటున్నారు? నరం దొరకట్లేదు, మీ అబ్బాయి చిన్నాడు, నరం దొరికితే సెలైన్ ఇచ్చి ఇంజక్షన్లు చేస్తాం, మీ పిల్లవాడు ఇంకా బ్రతకడు, తీసుకెళ్ళిపోండి అంటే మా నాన్నగారు అన్నారు, అమ్మా మేము యేసయ్యని నమ్ముకున్నాం. కన్నెల హాస్పిటల్ అంటారు గుంటూరులో, సెయింట్ జోసెఫ్స్ పెద్ద హాస్పిటల్లో ఆ డాక్టర్మ్మలు, ఆ నర్సులు వాళ్ళందరూ చెప్తున్నారు, ఈ అబ్బాయి బ్రతకడు, నరం దొరకట్లేదు, ఇంత ప్రయత్నించినా దొరకట్లేదు, తీసుకెళ్ళిపోండి, అబ్బాయి బ్రతకడు. మా నాన్నగారు చెప్పారు, అమ్మా మేము యేసయ్యని నమ్ముకున్నాం, మా అయ్యగారు వస్తారు, ప్రార్థన చేస్తారు. యేసయ్యని నమ్ముకున్నాం అనగానే ఆపారు. అయ్యగారు వచ్చారు, సూరయ్య గారు. మా నాన్నగారు ఆ జబ్బు అయిపోయిన పిల్లవాడి దగ్గర తీసుకొచ్చారు, ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన క్షణంలోనే ఆ డాక్టర్లు పిలిచారు, నరం దొరికింది, వెంటనే బాగైపోయాడు. ప్రియులారా, యేసయ్య ఇంత మంచి దేవుడా! డాక్టర్లు తీసుకెళ్ళిపోమంటే ఈ దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే నరం దొరకటం ఏంటి, మందు సరిగా పనిచేయటం ఏంటి, బ్రతకటం ఏంటి? అక్కడ నుండి యేసయ్యని పూర్తిగా నమ్మారండి. త్రాగుడు లేదు, చెలవాట్లు మాయమైపోయినాయి, కుటుంబం సంతోషంతో సాగింది. రోగాలు, డాక్టర్లు పెట్టే డబ్బులు లేవు. యేసయ్య లేనప్పుడు నా తర్వాత చెల్లుండేది, ఫిట్స్ వచ్చినాయి, హాస్పిటల్లో చేర్చారు, పేరుంది, మా నాన్నగారు పలుకుబడి ఉంది. డాక్టర్లను పిలిపించి, పెద్ద వాళ్ళని పిలిపించి రకరకాల ట్రీట్మెంట్లు చేశారు, కానీ ఎవరు ఆ బ్రతకలేదండి. చివరి కొన్ని రోజుల తర్వాత ఆ డాక్టర్లు చెప్పారు, ప్రభాకర్ గారు, దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారం, మేము చదివిన చదువు ప్రకారం చేయాల్సిందంతా చేశాం, కొద్ది నిమిషాలు ఈ అమ్మాయి చనిపోతుంది అని చెప్పారండి. నేను చిన్నవాడిని, చెల్లితో ఆడుకునేవాడిని. నాన్నగారు చెల్లేది అని అడిగితే మా నాన్నగారు ఎప్పుడో వచ్చేవాళ్ళు, అమ్మ వచ్చేది కాదు. ఎక్కడుంది చెల్లి, ఎక్కడుంది అంటే ఊరు వెళ్ళింది నాయన, వస్తుందన్నాడు. పెద్ద అయిన తర్వాత తెలిసింది ఎన్నడూ కానరాని లోకానికి వెళ్ళిపోయింది అని. కారణం ఏంటంటే మాకు లోకరక్షకుడు తెలియదు. లోకరక్షకుడు తెలిసుంటే ఆ చెల్లి ఉండుండేది. అక్క ఉంది, అన్నున్నాడు, తమ్ముళ్ళు ఉన్నారు, ఉందన్న చెల్లి చనిపోయింది. లోకరక్షకుడే మాకు తెలుసుంటే ఆ లోకరక్షకుడు ఆ చెల్లిని బ్రతికించుండేవాడు. యేసయ్య లేక, ఆయన తెలియక, లోకరక్షకుడు తెలియక చెల్లిని పోగొట్టుకున్నాం. ఈ దేవుడు మరణాన్ని జీవంగా మార్చే దేవుడు. ఈ దేవుడు దుఃఖాన్ని ఆనందంగా మార్చే దేవుడు. ఈ దేవుడు బాధను సంతోషంతో మార్చే దేవుడు. ఈ దేవుడు కలహాలను ఆనంద నిలయాలు, కలహముతో ఉన్న గృహాలను ఆనంద నిలయాలుగా మార్చేవాడు. ఆ దేవుని వాక్యం సరిగ్గా వింటే, ఆ దేవునికి నిజంగా లోబడితే నీ కుటుంబాన్ని మార్చే శక్తి, నీ బ్రతుకును మార్చే శక్తి, నీ స్థితులను మార్చే శక్తి నా యేసయ్యకు ఉంది. యేసయ్య లేనప్పుడు దరిద్రులుగా ఉన్నాం. ఇప్పుడు యేసయ్యలకు వచ్చాక విత్ క్రైస్ట్ ఐఆమ్ హీరో, వితౌట్ క్రైస్ట్ ఐఆమ్ జీరో. యేసయ్యలోకి వచ్చాక ఆ దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, పని చేసుకోవడానికి శక్తిని ఇచ్చాడు, పని చేయడానికి జ్ఞానం ఇచ్చాడు. ఆ దేవుడు నమ్మాక ఆయన ఉన్నతంగా పైకి లేపాడు. లోకరక్షకుడు నువ్వు నమ్మితే నీ జీవితం టోటల్గా మారిపోతుంది. నీ బ్రతుకు మారిపోతుంది, నీ స్వభావం మారిపోతుంది. నీ స్థితి ఒకప్పుడు దరిద్రంగా ఉంటావేమో, ఒకప్పుడు రోగిగా ఉన్నావేమో,
ఆ లోకరక్షకును నమ్మితే ప్రభు నీ చేసే పనిని దీవిస్తాడు. ఆయన దీవెన పైకి నేను లేపుతాడు. యేసు లేనప్పుడు ఎప్పుడు రోగాలు ఉండేవి. నా తర్వాత చెల్లి జబ్బు అయిపోయింది, చనిపోయింది. యేసులోకి వచ్చాక ఓ తమ్ముడు జబ్బు అయిపోతే చనిపోతానుకున్నవాడు బ్రతికాడు. మరి అన్నాడు, మాకు జబ్బులని హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం అన్నది లేదు. ఆ డబ్బులని మిగిలినట్టేగా? చెప్పండి, డాక్టర్ పోసే డబ్బులు మిగిలినట్టేనా? రోగాలు రాకపోతే డాక్టర్ పోసే డబ్బులని మిగిలినట్టేనా? ఓకే. దుఃఖంతో ఉన్న కుటుంబం నెమ్మదితో ఉంటుంది, దురలవాట్లతో ఉండే కుటుంబము యేసయ్య నమ్మితే దురలవాట్లు పోయినాయి అంటే ఆ డబ్బులన్నీ మిగిలినట్టేనా? త్రాగేవాడు త్రాగుడుతులు మానేడు అనుకోండి, మిగిలినట్టేగా. యేసయ్య నమ్మకపోతే ఏ త్రాగుడు, తిరుగుడు, జోదం ఆడేవాడు ఆ జోదము ఆడకపోతే డబ్బులు మిగిలినట్టేగా. కాబట్టి ఆ డబ్బులన్నీ మిగిలిని ఈ స్థలాలు కొన్నారు, భూములు కొన్నారు. ప్రభు మా కుటుంబాన్ని పైకి లేపాడు. యేసయ్య నమ్మిన జీవితాలు ఆనంద నిలయాలుగా మారతాయి. ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు మాటలు వింటున్నావు, నీ జీవితంలో మార్పు కనిపించిందా? ఎందుకు నువ్వు ఇంకా దరిద్రపు జీవితంలో ఉన్నావు? ఎందుకు ఇంకా అప్పుల్లో ఎందుకున్నావు? ఇంకా అనారోగ్యంతో ఎందుకున్నావు? ఇంకా దుఃఖంలో ఎందుకున్నావు? ఇంకా బాధ ఎందుకున్నాయి? సరిగ్గా నువ్వు ప్రభువుని వెంబడించటం లేదు. ప్రభువుని వెంబడిస్తే ఆయన ధనవంతుడైన దేవుడు దరిద్రుడైన నిన్ను ధనవంతుడిగా చేయాలని దరిద్రుడిగా నీకోసం వచ్చాడు. నిన్ను ధనవంతుడిగా చేయాలని ఆయన వస్తే, ఆయన నమ్మి ఇంకా దరిద్రుడిగా ఉన్నావు అంటే నువ్వు నమ్మింది సరి అయింది కాదు. నువ్వు సరిగ్గా ప్రభువుని వెంబడించటం లేదు. ప్రభువుని నమ్మితే ఛాలెంజ్ చేసి చెప్తా, దరిద్రులైన వారు ధనవంతులు అవటం, ఉన్నతమైన వారుగా లేస్తారు. అనారోగ్యంగా ఉన్న కుటుంబాలు ఆరోగ్యవంతం అవుతున్నాయి. సరైన విధంగా నువ్వు లోకరక్షకుడిని నమ్మితే నీ దుఃఖములో ఆదరణ దొరుకుతుంది. దుఃఖములో ఆదరణ, చీకటిలో జ్యోతియు. దుఃఖములో ఆదరణ, చీకటిలో జ్యోతియు. అన్ని వ్యాధి బాధల్ మాన్పు, చెంతనుండు ఔషధం సర్వమేసువే. నాకు సర్వమేసువే, సర్వ దుఃఖ నష్ట పరిహారమేసువే. దుఃఖముల ఆదరణ, చీకట్లో వెలిగించేది ఈ దేవుడు. అన్ని వ్యాధి బాధలు మానిపే ఔషధం ఈ దేవుడే. ఛాలెంజ్ చేసి చెప్తా, యేసయ్య నమ్మిన జీవితాలు మీ మధ్య ఒక్కొక్కరు చెప్పమంటే ఎంతో చెప్తారు. యేసయ్య లేనప్పుడు ఎలా ఉండేవాడిని, యేసయ్య నా జీవితం ఎలా మార్చాడని మీరు చెప్పగలరు. ఇది ఈ దేవుడికి మాత్రమే సాధ్యము. ఈ అంటున్నారు, దేవుడు తన కుమారుడిని దేని పంపాడట? లోక రక్షకుడిగా ఉండని పంపాడు. లోక రక్షకుడు, లోకమంతటిని రక్షించడానికి పంపాడు. దానికి మేము సాక్షులము. 1 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడును, విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. మనుషులందరికీ రక్షకుడు ఈ యేసయ్య. మనుషులందరికీ, ఇందాక ఎవరికి రక్షకుడు అని విన్నాం? లోకానికి రక్షకుడు అని విన్నాం. ఇక్కడ తిమోతి సంఘంతో మాట్లాడుతున్నాడు, పత్రిక రాస్తున్నాడు. ఈ దేవుడు మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు. ఆయన నమ్మిన వారిని రక్షించేవాడు. వీరు నా బిడ్డలో, ఏ సైతానా, యోబు నా బిడ్డ, ఆయనకి ఎంత దీవెన ఎలా ఉందో చూసావుగా. నువ్వు చుట్టూ కంచేసావయ్యా, నిన్ను నమ్ముకున్నాడు కాబట్టి దీవించాడు. నువ్వు ఆ దీవెన తీస్తే నిన్ను దూషిస్తాడు అంటే నన్ను నమ్మిన యోబు లాంటి వాడు కాడు. నన్ను నమ్మిన వారు ఆశీర్వదించబడతారు. నన్ను నమ్మిన వారు ప్రయోజకులుగా ఉంటారు. నిష్ప్రయోజకులైన వారు ప్రభువులోకి వచ్చాక ప్రయోజకులుగా అవుతారు. పనికిరాని వారు, చేతకాని వారు ప్రభువుని నమ్మిన తర్వాత
ఉన్నతమైన జ్ఞానం కలిగి మంచి ప్రయోజకులుగా ఉంటారు. నువ్వు ప్రయోజకుడు వాక్యం విని కూడా దేవునిలోకి వచ్చి కూడా దరిద్రుడిగా ఉన్నావు అంటే నువ్వు దేవుడు సరిగా నమ్మలేదని అర్థం. నీ మారు మనసు దొంగది, తప్పు. నువ్వు సరిగ్గా ప్రభువుని వెంబడిస్తే ఆ ప్రభువు నిన్ను దరిద్ర స్థితి నుండి ఉన్నతమైన మెట్టుకు లేపుతాడు. దుఃఖముల నుండి విలువైన మెట్టుకు లేపుతాడు. ప్రభువుని నమ్మితే దుర్భర జీవితంలో నుండి విలువైన ఉన్నతమైన జీవితంలోకి లేపుతాడు. ఇదిగో మన దగ్గర ఇంకో సహోదరుడు ఉన్నాడు. ఒకప్పుడు గుండె జబ్బుతో భయంకరంగా బాధలు పడ్డాడు. ఆ దేవుడికని ఒక గుడి కట్టేసరికి ఊరంతా తిరిగి చందాలు వసూలు చేసి గుడి కట్టాడు. కానీ ఆ ప్రారంభించిన తర్వాతేనా, ప్రారంభించక ముందేం తర్వాత జబ్బు అయ్యావా? అంత ప్రారంభమైపోయింది, ఆనందంగా అన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత గుండె జబ్బు పట్టుకుంది, చావబ్రతుకులో ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్తే నీ గుండె పని చేయదు, ఇమీడియట్గా ఆపరేషన్ చేయకపోతే నువ్వు చచ్చిపోతావు అన్నారు. ఆపరేషన్ చేసినా చచ్చిపోతావు, చేయకపోయినా చచ్చిపోతావు. మాకు తెలియదు, అది మా చేతిలో లేదు. నువ్వు ఒప్పుకుంటే చేస్తాం, లేకపోతే చచ్చిపోతావు. ఏదన్నా ఒకటే అంటున్నారు. అలాగే అయ్యా అన్నారు. అప్పుడు యేసుప్రభువుని నమ్మి ప్రార్థనకు వచ్చాడు. యేసయ్య వాక్యం విన్నాడు, తన పాపాల కొరకు పశ్చాత్తాపడ్డాడు. మనుషులందరి కొరకు వచ్చిన రక్షకుడు యేసయ్య. నాకు తెలియదయ్యా ఈ విగ్రహారాధన పాపమని, దేవుడు అనుకున్నానయ్యా, ఇది ఇలాగ అయిపోయాను, బలహీన అయిపోయాను, నువ్వు నన్ను కాపాడాలి అని ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు డాక్టర్ల కష్టం అన్నది. ఆపరేషన్ అయ్యాక బ్రతికాడు. హైదరాబాద్లో ఈ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్లో ఇక్కడ నిలబడు. హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్. డాక్టర్లు కష్టం అన్నారు. నువ్వు బ్రతుకుతావో లేదో తెలియదు అన్నారు. సంతకం పెట్టించుకున్నారు ఆ పెద్దలతో, కుటుంబస్తులతో. ప్రియులారా, ప్రభువుని నమ్మి ప్రార్థించిన తర్వాత మరణాన్ని జీవంగా మార్చాడు. ఇదిగో ఈ దినం మన ముందు ఉన్నాడు. మనుషులందరికీ రక్షకుడు ఈ దేవుడు. చాలు, మనుషులందరికీ రక్షకుడు ఈ దేవుడు. ఎటువంటి వారినైనా ఈ దేవుడు రక్షింప సమర్థుడు. ఈ దేవుడు ఒక మనిషికి, ఒక కులానికి కాదు. క్రైస్తవ్యంలో కులము లేదు. యేసుక్రీస్తు లోకరక్షకుడు, ప్రజలందరికీ. అందరికీ, మనుషులందరికీ అంటున్నాడా? తిమోతి ఏమన్నాడు? ఈ దేవుడు ఎవరికంట చెప్పండి. 4వ అధ్యాయము, 1 తిమోతి 4వ అధ్యాయము 10వ వచనం. రెడ్డింగ్ అండర్లైన్ చేయండి. మనుషులకందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు. జీవం కలిగిన దేవుడు ఈ దేవుడు. జీవం ఉంది. తెల్లారింది స్వామి, నువ్వు లేపరకర్లా. ఆయన నిద్రపోడు మన దేవుడు. నిన్ను కాపాడేవాడు కునికడు నిద్రపోడు. నువ్వు లేపాల్సిన పని లేదు ఈ దేవుడికి. ఈ దేవుడు నిద్రపోతే కదా నువ్వు లేపాల్సింది. నిన్ను కాపాడే దేవుడు కునికడు, నిద్రపోడు. ఈ దేవుడు జీవము కలిగిన దేవుడు. జీవము గలవాడు నా దేవుడు, జీవించుచున్నవాడు, గుడ్డివాడు కాడు నా దేవుడు, నా క్రియలను చూచును. గ్రుడ్డివాడు కాడు నా దేవుడు, నా క్రియలను చూచును. కురుచ కాదు మరి ఆయన హస్తం నన్నెలా కాపాడను. కురుచ కాదు మరి ఆయన హస్తం నన్నెలా రక్షింపను. జీవము గలవాడు నా దేవుడు, జీవించుచున్నవాడు, మనుషులు చేసిన వట్టి విగ్రహం కాదు నా దేవుడు. మనుషులు చేసిన వట్టి విగ్రహం కాదు నా దేవుడు. ఆత్మరూపిగా తానే వచ్చి నన్నెలా కాపాడును. ఆత్మరూపిగా తానే వచ్చి నన్నెలా కాపాడును. జీవము గలవాడు నా దేవుడు, జీవించుచున్నవాడు. మనుషులు చేసిన విగ్రహం కాదు. నువ్వు లేపి ఎక్కడ పెడితే అక్కడ ఉండిపోతాడు. మళ్ళీ లేపితే వెళ్తానికి ఆయన విగ్రహం కాదు. మనుషులు చేసిన రాయి రప్ప అస్సలు ఆయన కాదు. ఈ దేవుడు జీవము కలిగిన వాడు, ఆత్మరూపిగా వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసుల రక్షకుడైనా జీవము గల దేవుని యందు మనము నమ్మకం ఉంచాము, నిరీక్షణ ఎదురు చూస్తున్నాం. జీవము గల దేవుడు.
ఈ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ దేవుడు కరుణిస్తాడు, సహాయం చేస్తాడు. మనుషులందరికీ రక్షకుడు, విశేషముగా ఆయన నమ్మిన బిడ్డలకు, విశ్వాసులకు రక్షకుడు. యేసయ్య నమ్మిన తర్వాత అయ్యా నాకు ఈ కష్టం ఉందయ్యా, అయ్యా నాకు ఈ ఇబ్బంది ఉందయ్యా, అయ్యా నాకు ఈ బాధ ఉందయ్యా అని అడిగితే ఈ దేవుడు మన సమస్యల నుండి విడిపిస్తాడు. మన సంఘంలో ఎంతోమంది సాక్ష్యాలు చెప్తారు. ఈ సమస్యలతో ఉన్నప్పుడు, ఈ బాధలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే యేసయ్య నన్ను ముట్టాడు. ఈ దినము సహోదరి సాక్ష్యం చెప్పింది. యేసయ్యలో ఉన్నప్పుడు ఆయన ఎలా సహాయపడతాడో చెప్పింది. ప్రభు దగ్గరికి వచ్చావు, వింటున్నావు వాక్యం, ప్రభు నీకు సహాయం చేశాడా? నీ జీవితం ఆయనకి ఇచ్చావా? ఆయన చెప్పినట్టు నువ్వు నడుస్తున్నావా? అలా నడిస్తే ఆయన నిన్ను ఉన్నతమైన వానిగా చేస్తాడు. దేవుని వాక్యం విన్నాము. ఒకప్పుడు ఈ వ్యక్తి బహు దుర్భర స్థితిలో ఉన్నాడు. ఏమనేవాడు తెలుసా? ఆయన జోదగాడు. జోదం అనేది మహా పిచ్చి, దానికంటే యేసు పిచ్చి మరీ గొప్పది. జోదగాడు జోదములో సమస్తము కోల్పోయినట్లే యేసే కొరకు ఉన్నదంతా త్యాగము చేయాలనేవాడు సిటీ స్టడ్. సిటీ స్టడ్ అనే ఈయన, ఇదిగో ఈయన గురించి ఈయన చూపిస్తాను మీకు, జాగ్రత్తగా చూడండి. ఎవరైనా సిటీ స్టడ్. ఈయన ఒక ఇంగ్లాండ్ దేశంలో ధనవంతుల కుటుంబంలో పుట్టినవాడు. ఎడ్వర్డ్ అనే ఒక ధనవంతుని కుమారుడు. ఎంతో సౌఖ్యంగా పెంచబడ్డాడు. వేటాడటం, క్రికెట్, గుర్ర పందాలంటే చాలా ఇష్టం. 16 సంవత్సరాల వయసులోనే క్రికెట్ అంటే మహాపిచ్చిలో చాలా మంచి ఫాస్ట్ బౌలర్గా పేరు తెచ్చుకున్నాడు. చాలా అందంగా ఉంటాడు, స్టౌట్గా ఉంటాడు, సౌష్ఠవంగా ఉంటాడు. ఎప్పుడు అద్దం ముందే తన అందాన్ని చూసుకుంటూ ఆనందపడుతుండేవాడు, గర్వపడుతుండేవాడు. డిఎల్ మూడీ అనే దేవుని సేవకుడు మీటింగులు పెడితే తండ్రి ఎడ్వర్డ్ ఆయన వాక్యం విని తన పాపలన్నీ ఒప్పుకొని రక్షణ సంపాదించుకున్నాడు. ఈ తండ్రికి గుర్ర పందాలంటే మహాపిచ్చి, ఆడంబర అన్నిటినీ వదిలిపెట్టాడు. యేసయ్య కొరకు బ్రతకాలని నిర్ణయించుకున్నాడు తండ్రి ఎడ్వర్డ్ స్టడ్. తన ఇంటిలో పెద్ద గది ఖాళీ చేసి, ఈ ఇంట్లో మీరు వాక్యం చెప్పండి అయ్యా, ఇక్కడ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు యేసయ్య తెలియని వారు, ఇదిగో ఈ ఇంట్లో మీరు వాక్యం చెప్పండి అని పెద్ద గది దేవుని సేవకుడు డిఎల్ మూడీ గారికి అప్పచెప్పేశాడు. ఆ పెద్ద గదిని దేవుని వాక్యం అందించడానికి ఇచ్చాడు. 3 కుమారులు నిజ దేవుడిలో రావాలని ఆశపడ్డాడు. నాకున్న ఈ 3 కొడుకులు యేసయ్యను నమ్ముకోవాలి అని వారి కొరకు ప్రార్థిస్తూ ఉండేవాడు. యేసయ్య హృదయం ఇచ్చిన స్టడ్ ఆ సహోదరుడు జార్జ్ ఒక సమయంలో బహు జబ్బు పడ్డాడు. చౌబ్రతుల మీద కొట్టుకులాడుతూ ఉన్నాడు. అది చూసిన చార్లెస్ స్టడ్కి భయమైపోయి అన్న చనిపోతాడు, ఎదురైతే నరకానికి వెళ్తాడు, ఇది నేనేమైపోతాను నాకు తెలియదు అని ఆ దినాల్లో జరిగే విద్యార్థుల మీటింగ్ దైవజనుడు అందిస్తుంటే అక్కడికి వెళ్ళాడు. వాక్యం విన్నాడు, మారమనసు పొందాడు. అప్పటికి బిఏ ముగించి న్యాయవాది కావాలి, నేను లా చదవాలి, న్యాయవాదిని అవ్వాలని ఆశపడుతుంటే యేసయ్య వాక్యం విన్నాక రక్షించబడిన తర్వాత ప్రపంచంలో వేల కొలది ఆత్మలు నశించిపోతుంటే, వేల మంది చచ్చిపోతుంటే, లోక ఘనత కొరకు, ఆనందం కొరకు నా జీవితాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి, యేసయ్య ప్రేమను ప్రకటించే మిషనరీగా వెళ్ళిపోవాలి అని యేసయ్య ప్రేమను ప్రకటిస్తూ క్రీస్తు కొరకు క్రికెట్ ఆటని, చదువుని, తల్లిదండ్రుల్ని, ఆస్తిని అన్నీ విడిచిపెట్టి యేసయ్యని వెంబడించాలి, యేసయ్య సేవ చేయాలి. దుఃఖంలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారు, లోకరక్షకుడు తెలియని వారికి లోకరక్షకుడు ఈయన చూపించాలి, యేసయ్యని చూపించాలి అని క్రికెట్ ఆట వదిలేశాడు. మంచి బౌలర్, చదువు వదిలేశాడు, లా చదివాలి, న్యాయవాది కావాలనుకున్నాడు, వదిలేశాడు, తల్లిదండ్రులను వదిలేశాడు, చాలా కోటీశ్వరులు ఆస్తుంది, అన్నీ వదిలేసి మిషనరీగా వెళ్ళాలి అనుకున్నాడు. మిషనరీ అంటే ఒక ప్రాంతం ఉండదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి దేశీయ దేవుడని ప్రకటించడమే, పంపబట్టం. వాళ్ళ ఊరు వదులుతాడు, వాళ్ళ ప్రాంతం వదిలేసి ఎక్కడ దేవుడు పంపితే వెళ్ళిపోతాడు. మిషనరీగా ఉండాలనుకుంటే అనేకులు అంత దూరం వెళ్తావా, ఇలా వెళ్తావా అని బాధ పెట్టేవారు. ఆయన సాక్ష్యం ఇస్తుంటే ఆశ్చర్యపడుతూ ఉండేవారు. ప్రభు దగ్గర, ప్రభు ఏం చేయాలి, నేను నన్ను అడుగుము, జనముల స్వాస్థ్యముగా ఇస్తా, భూదిగంతాల వరకు నీకు సొత్తుగా ఇస్తా, భూమిని దిగంత వరకు సొత్తుగా ఇస్తా,
కీర్తన 2:8, ఈ స్వరం మాటి మాటికి వింటూ ఉండేవాడు. సువార్త అందని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, చైనా వెళ్తా అన్నాడు. యేసయ్య ప్రేమ తెలియదు, లోకరక్షకుడు తెలియదు చైనా ప్రజలకు. అక్కడికి వెళతా తల్లిదండ్రులు, స్నేహితులు, ఇంగ్లాండ్ దేశంలో ఇంత మంచిగా సస్యశ్యామలమైన ప్రాంతం వదిలి చైనా మామూలు ప్రజలు కాదు వాళ్ళు, అక్కడికి వెళ్తావా? వద్దు. కుక్కలు తింటారు, చేప ఏంటి కప్పలు తింటారు, పిచ్చోళ్ళు అన్ని పిచ్చి, వాళ్ళ అలవాట్లే పిచ్చి, అక్కడికి ఎందుకు వెళ్తావు? వద్దు అన్నారట. ఎంత బ్రతిమలాడినా నో దేవుడు చెప్పాడు అని చైనా షాంఘై చేరాడు. రోజుకు 7 గంటల కష్టపడి చైనా భాష నేర్చుకున్నాడు. 40 మైళ్ళు అంటే 60 కిలోమీటర్లు నడిచి దేవుని ప్రేమను ప్రకటించాడు. వస్త్రధారణలో, భోజన విషయంలో చైనా వాళ్ళ అలవాట్లతో ఈయన అలవాట్లు నేర్చుకున్నాడు. చైనా వాళ్ళు ఆ వస్త్రాలు, వాళ్ళు తిన్న భోజనాలు తింటాం అలవాటు పడ్డాడు. విశ్వాసంతో ఎన్నో కష్టాలు వచ్చుకొని ఆత్మరక్షణకై ప్రయాసపడ్డాడు. ఈలోగా తండ్రి చనిపోయాడు. కబురు వచ్చింది. ఆస్తిలో తనకు వచ్చే భాగాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. సీటీ స్టాడ్ చార్లెస్కి ఎంత డబ్బులు ఇవ్వండి, ఆయన వాటా ఎంత, 3 కొడుకులు 3 భాగాలు చేశాను, ఇదిగో నా 3వ కొడుకు చార్లెస్కి ఎంత డబ్బులు ఇవ్వండి. ప్రియులారా, కబురు వచ్చింది. ఎంత అన్నారు. దేవుడు చెప్పాడు, నీ కలిగిన ఆస్తిని అంతా మీ బేదలకి ఇమ్మని ధనవంతుడికి చెప్పిన మాటలు విన్నా స్టడ్ కొన్ని $1,000 అనాథ పిల్లల మధ్యలో సేవ చేస్తున్న జార్జ్ ముల్లర్ గారికి, మరికొన్ని $1,000 పేద ప్రజల మధ్య సేవ చేస్తున్న విలియం బూత్ గారి రక్షణ సైన్యానికి, మరి ఇతర సేవకులకి కొన్ని $1,000 తన రక్షణలోకి నడిపించిన దైవజనుడు డిఎల్ మూడీ గారికి, ఇంకా కొన్ని డబ్బులుంటే ఇతర సేవకులకి ఇచ్చేయండి. నేను యేసయ్య కొరకు ఏమి లేని వాడికి ఉండిపోతాను అంతే, నాకు అక్కర్లేదు అవన్నీ, ఇవ్వండి మీకు ఇవ్వబడును అన్నట్లుగా. లూకా 6:38 చిన్న మిషనరీగా అన్నీ విడిచిపెట్టి చైనాలో ఆయన సేవ చేశాడు. చైనాలో వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఐరిష్ దేశానికి చెందినటువంటి ప్రిస్కిల్లా అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దేవుడు వారికి 5 పిల్లల్ని ఇచ్చాడు. అనేక కష్ట నష్టాలు కూర్చుకొని 7 సంవత్సరాలు సేవ చేసి 800 మందిని స్త్రీ పురుషులను రక్షించాడు. ఈలోపు ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది, వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు. మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. 6 సంవత్సరాలు ప్రార్థన చేసి ఆరోగ్యం కుదరపడిన తర్వాత ప్రభు అంటున్నాడు, నువ్వు ఇక్కడ కాదు, దక్షిణ భారతదేశానికి మిషనరీగా రావాలని ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళవలసిన దక్షిణ ఇండియా కాదు, ఆఫ్రికా వెళ్ళాలి. ఆఫ్రికాలో యేసయ్య ప్రేమ ప్రకటించేవాళ్ళు ఎవ్వరూ లేరు, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని ప్రభు చెప్తే ఆఫ్రికా బయలుదేరతాడు. అందరూ ఆఫ్రికాకి ఎందుకు వెళ్తారు? ఆఫీసర్లు, వ్యాపారస్తులు వెళ్ళి వ్యాపారం కోసం వెళ్తారు, డబ్బులు సంపాదించడం కోసం వెళ్తారు. యేసయ్య గురించి ఎవరు చెప్పడానికి వెళ్ళటం లేదు, నువ్వు వెళ్ళాలి అని ప్రభు చెప్తుంటే అన్నీ విడిచిపెట్టి, ప్రభా నేను ముసలివాడిని కదా ప్రభా, 15 సంవత్సరాలు జబ్బైపోయి ఉన్నాను కదా ప్రభా, నేను ఎలా వెళ్ళగలను ప్రభా అంటే ప్రభు అన్నాడు, నువ్వే వెళ్ళాలి. ఆలోచిస్తున్నాడు, నేను వెళ్ళాలనుకున్నాను కానీ జబ్బు అయిపోయాను కదా అని ముందు అనుకున్నాడు. ఎంతోమంది మిషనరీలు, ఎంతోమంది ప్రజలు ఆఫీసర్లుగా వ్యాపారం చేయడానికి వెళ్తున్నారు, వెళ్ళటం లేదే, ఎవరు వెళ్ళటలేదే యేసయ్య ప్రేమను ప్రకటించడానికి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళాలి. అయ్యా నాకు ఆరోగ్యం బాగాలేదు, సరిగా నడవలేనయ్యా, నేను నీకు ఆరోగ్యం ఇస్తా, నేను నిన్ను బాగు చేస్తా, వెళ్ళు. చాలినంత డబ్బు లేదయ్యా, వాళ్ళు మనుషులు తినే ప్రజలయ్యా, నేను నీకు తోడుకుంటా, వెళ్ళు. ఆరోగ్యం లేకపోయినా తన ప్రాణాన్ని పానార్పణంగా యేసయ్య కొరకు దారపోయటానికి స్టడ్ తెగించాడు. యేసయ్య కొరకు తన యవ్వనాన్ని, ఉన్నత స్థితిని ఒకప్పుడు త్యాగం చేశాడు. చైనా కొరకు, ఇండియా కొరకు ఆస్తిని త్యాగం చేశాడు. ఇప్పుడు మనుషులు తినే ఆఫ్రికా ప్రజల కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధం అన్నాడు.
ఒకప్పుడు నా జీవితంలో ఆస్తిని అంతా పేదలకు పనిచేశాను, గొప్ప దైవజనులు సేవ చేస్తుంటే అలా ఇచ్చేశాను. యేసయ్య కొరకు యవ్వనాన్ని ఇచ్చాను, నా యవ్వన ఆశలు యవ్వన అలవాట్లు వదిలేశాను. చైనా కొరకు, ఇండియా కొరకు ఆస్తిని అంతా త్యాగం చేశాను. ఇప్పుడు మనుషులు తినే ఆఫ్రికా ప్రజల కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేస్తా. నన్ను రక్షించడానికి పరమభాగ్యాన్ని త్యాగం చేసిన యేసు ప్రభు, నన్ను రక్షించడానికి తన ప్రాణాన్నే త్యాగంగా ఇచ్చిన యేసు ప్రభు, ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన యేసు ప్రభు, ఆయన కొరకు నా ప్రాణాన్ని ఈ ఆఫ్రికా ప్రజల కొరకు ఇచ్చేస్తా అంటూ జోదం అనేది మహాపిచ్చి. దానికంటే యేసు పిచ్చి మరి గొప్పది. జోదగాడు జోదములో సమస్తము కోల్పోయినట్లే యేసయ్య కొరకు ఉన్నదంతా త్యాగం చేయాలి అనేవాడు సిటీ స్టడ్. ఆఫ్రికా వెళ్లకుండా అనేకులైన ఆటంకపరిచారు, కానీ ప్రభు నన్ను వెళ్ళమంటున్నాడు. నేను వెళతా, అక్కడ ఏమి చేయకపోయినా రాబోయే వరకు ఒక మాదిరిగా ఉండటానికి వెళతా, మార్గదర్శిగా ఉంటా. నా సమాధి సేవకులకు మొట్టమొదటి మెట్టుగా ఉండనివ్వండి. నేను చనిపోతే ఫలాని వ్యక్తి ఇంగ్లాండ్ నుండి ఆఫ్రికా వచ్చాడు, ఆరోగ్యం బాగా ఎక్కడ చనిపోయాడని ఆ సమాధి మీద రాయండి చాలు. వెనక వచ్చే వరకు ఒక మార్గదర్శిగా ఉంటా. వెనక నా సమాధి వెనక వచ్చే సేవకులకు మొట్టమొదటి మెట్టుగా ఉండనివ్వండి. తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా కొరకు ప్రాణం పోగొట్టుకోవాలనుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు అని చెప్పి ఆఫ్రికా వెళ్ళి 20 సంవత్సరాలు ఆరోగ్యంగా సేవ చేశాడు. వేల కొలది ప్రజలను యేసయ్య కోసం గెలిచాడు. బైబిల్ అనువదించాడు. 69వ సంవత్సరం ఆఫ్రికాలో చిన్న గుడిసెలో ప్రాణాన్ని ప్రభువుకు అర్పించాడు. పెద్ద భవంతులు ఉన్నాయి ఇంగ్లాండ్లో, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆయనకు ఉన్నాయి. కోటీశ్వరుడు అన్నీ విడిచిపెట్టాడు ప్రభు కొరకు. నా ప్రభు పరమభాగ్యాన్ని వదిలితే ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై ఎలా పుట్టాడయ్యా, ధనవంతుడై దరిద్రుడై ఎలా పుట్టాడయ్యా, రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై, రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెప్పుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందమ్మా. దేవాది దేవుడు, ధనవంతుడైన దేవుడు దరిద్రుడిగా నిన్ను రక్షించాలని వచ్చాడు. ఈ ధనవంతుడైన దేవుడు ఎంత నా కోసం చేస్తే, లోకమంతటి కొరకు చేస్తే, ఆ దేవుడే నా అలాంటి వాడు రక్షిస్తే, ఆ దేవుడి కోసం నేను పనిచేయటం లెక్క. జోదం అనేది పిచ్చి, దానికంటే యేసయ్య అనే పిచ్చి అంతకంటే గొప్పది. జోదులు అన్నీ పోగొట్టుకున్నట్టుగా యేసయ్య కోసం నా ప్రాణం పోగొట్టుకున్నా నాకేం బాధలేదు అనుకుంటూ ఇంగ్లాండ్ వచ్చి 20 సంవత్సరాల దేశంలో ప్రజల మధ్యలో సేవ చేసి వేల మంది ప్రజలను రక్షణలోకి నడిపాడు. చివరిగా పూరి గుడిసెలో ఉంటూ ఆ గుడిసెలోనే చచ్చిపోయాడు. సైనికుడు, పరిశుద్ధుడు అనే మాటలో ఆయన వస్త్రం మీద ఆయన సమాధి మీద కప్పేశారండి, సమాధిలో పెట్టేసి. సైనికుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడిగా ఉండి ఒక సైనికుడిలాగా పోరాడాడు. ప్రియులారా, ఎంత విలువైన వాడో చూడండి. పెద్ద బిల్డింగ్ లేనిది, ఎంత పెద్ద బిల్డింగ్ ఏంది, ఆయన ఉన్నది పూరి గుడిసె. పెద్ద బిల్డింగ్ విడిచిపెట్టేశాడు, ఇదిగో పూరి గుడిసెలో ఉన్నాడు. అన్నీ విడిచిపెట్టాడు. ప్రభు కొరకు ఉన్నతమైన వాడిగా ఆయన ప్రేమను చాటి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ ప్రేమమైన దగ్గరికి వచ్చావు, లోకరక్షకుడి దగ్గరికి వచ్చావు, రక్షించే దేవుడని దేవుణ్ణి నమ్మావు. ఇంకా లోకములో పాపములో కొట్టుకులాడతావా? ఎందుకు నువ్వు ఇంకా బలహీనుడిగా ఉన్నావు? ఈ దేవుడు లోకరక్షకుడు. సమరయ స్త్రీ మారిపోయింది, సుకారు ప్రజలు మారిపోయారు, చెడు అలవాట్లతో ఉన్న జీవితాలు మారిపోయినాయి, దుఃఖంలో ఉన్నవారు విడిపించబడ్డారు. ఎప్పుడు లోకరక్షకుడని యేసయ్యని నమ్మినప్పుడు. నువ్వు ప్రభుని నమ్మితే ఆయనకి ఇష్టం లేనివన్నీ తీసివేస్తావు. ఆయనకి ఇష్టంగా నువ్వు నడిస్తే, ఆయన్ని అనారోగ్యం ఉన్నా, నీ దుఃఖంలో ఉన్నా,
నీ బాధల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా ఈ దేవుడు నిన్ను బాగు చేస్తారు. ఓ సహోదరుడు నాకు తెలుసు, అతని పేరు వెంకట్రావు. అప్పులు పాలై ఆ మిర్చి తోటలేసి పొలాలేసి ఆయన అలాగా అప్పులు పాలై పంట పండక సరైన లాభాలు రాక అప్పులు పెరిగిపోయి కుటుంబంతో విషం త్రాగి చనిపోవాలనుకున్నాడు. విషం బాటిల్ కొనుక్కొని ఆయన బంధువుల ఇంటికి వెళ్ళి ఒక్కసారి చెప్పొద్దామని విజయవాడ వెళితే ఆ బంధువులు వాళ్ళు ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, యేసుప్రభువుని రక్షించాడు. ఆ ఊర్లో వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తే తెలిసిన అన్నయ్య దగ్గరికి కజిన్ విజయవాడలో ఆయనతో మాట్లాడుతుంటే, అన్నయ్య అప్పులు పాలయ్యాను, నా జీవితంలో నెమ్మది లేదు, ఇంత అప్పు తీర్చలేను, అప్పు తీర్చలేకపోతే పలాని నేను ఒక్కడిని చచ్చిపోతే మీ నాన్న అప్పు ఎగ్గొట్టాడు రా అని నా పిల్లల్ని ఇష్టం వచ్చినట్టుగా అంటారు, కాబట్టి నేను నా పిల్లలు అందరం కలిసి విషోద చనిపోవాలనుకుంటున్నాం అని ఏడుస్తున్నాడంట అన్నయ్యకి చెప్పుకొని. ఆయన అన్నాడట, ఎందుకురా నువ్వు చనిపోవటం, నీ కొరకు ఒక ఆయన ఆల్రెడీ చనిపోయాడు, నిన్ను బాగు చేయడానికి ఆయన చనిపోయాడు, నీ స్థానంలో నువ్వు చనిపోక్కర్లా. ఆయన ఎవరు? ఆయన యేసయ్య. నా జీవితాన్ని మార్చాడు. మా ఊర్లో నేను ఎలా ఉండేవాడో నీకు తెలుసు కదా, నేను అప్పులు పాలై విజయవాడ వచ్చాను, అలాగ వచ్చి దుఃఖంలో నాకు యేసుప్రభు గురించి ఎవరో చెప్తే వెళ్ళాను, యేసయ్య వాక్యం విన్నాను, యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేశాను, రైస్ మిల్లులో పనికి వెళ్ళేవాడిని. యేసయ్య నన్ను ఎలాగ ఆయన నమ్మిన తర్వాత ఏ రైస్ మిల్లులో పనికి వెళ్ళానో ఆ రైస్ మిల్లు కొనుక్కునే ఆధిక్యత ఇచ్చాడు. ఇప్పుడు రైస్ మిల్లు ఓనర్ని నేను. ఏ రైస్ మిల్లులో పనిచేశానో ఆ రైస్ మిల్లు కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ దినం సంతోషంగా ఆనందంగా ఉన్నాము. నేను మీ వదిన అని చిన్నోడు మేమందరం ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాం. యేసయ్య నమ్ముకున్నాం. యేసయ్య లోకరక్షకుడు, ప్రజలందరికీ రక్షకుడు రా. నువ్వేమి చేయొద్దు, వెళుతూ వెళుతూ నేను నీకోసం ప్రార్థన చేస్తా, నువ్వు యేసయ్య నమ్ముకో. వెళుతూ వెళుతూ గుంటూరులో మిరపనార కొనుక్కొని వెళ్ళు, ప్రార్థన చేసుకో, పొలంలో వేయి. ఏం లేదన్నయ్య అన్ని పొలాలు అయిపోయినాయి, మిగిలి చౌడు పొలం ఉంది, ఆ పొలంలో వేయి, యేసయ్య దీవిస్తాడు. ప్రియులారా, ఆ మాటలను నమ్మి గుంటూరు వచ్చి మిరపనార కొనుక్కొని ఆ పొలంలో మోకరించి ఏడుస్తున్నాడు. యేసు ప్రభువా, నువ్వు దేవుడు అని ఇప్పటివరకు నాకు తెలియదు. కుల గర్వముతో రకరకాల గర్వాలతో నిండిపోయిన వారము, నా జీవితం ఇంత దుర్భరం అయిపోయింది, అప్పులు పాలైపోయాను, తీర్చలేక ఈ పరువు పోతుందని, నా పిల్లలుంటే వాళ్ళ మీద పడతారు అప్పులోళ్ళని, అనరాని మాటలు అంటారు పరువు పోతే అని నేను, నా భార్య, నా కుమారుడు చనిపోవాలనుకుంటున్నాం. కానీ మా అన్నయ్య ఈ విధంగా చెప్పి నేను నమ్ముకున్న వాళ్ళని నువ్వు ఉన్నతమైనవానిగా చేస్తావంట, నేను నమ్ముకున్న వారిని ఆశీర్వదిస్తావట, పాపం నుండి విడిపిస్తావట, రోగాలను విడిపిస్తావట, అప్పులను విడిపిస్తావట, రక్షకుడు అంటయ్యా, నువ్వు సహాయం చేయవా అని మోకరించి ప్రార్థన చేసి మిరపనారేశాడు. ప్రియులరా, ఆ సంవత్సరం ఆ పంట చాలా బాగా పండింది. ఆ సంవత్సరం మంచి రేట్లు వచ్చినాయి. ప్రియులరా, ఆ పొలంలో పండిన పంట అమ్మి అప్పులు తీర్చి చాలా లాభంతో ఉండి ఈ దినం బ్రతికున్నాడు. ఆ స్థలంలోనే ఒక మందిరం కట్టాడు. యేసే దేవుడని ప్రకటిస్తున్నాడు. హైదరాబాదులో కుమారుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఈ దేవుడు లోకరక్షకుడు. ఏ సమస్యలో నువ్వు ఉన్నా, ఎంత అప్పుల్లో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, నువ్వు సరిగ్గా ప్రభువుని వెంబడిస్తే ఒక మార్గం ఆయన చూపుతాడు. నీకు మార్గం చూపట్లేదు అంటే నువ్వు సరిగ్గా ప్రభువుని వెంబడించట్లేదు అని అర్థం. ప్రభువుని నువ్వు నమ్మకంగా వెంబడించు. ఆయన సహాయం చేయకపోతే నువ్వు నా చొక్కా పట్టుకో, ఏమైనా చేసుకో నన్ను. నువ్వు ఎందుకు నీ జీవితంలో నష్టపోతున్నావు? ఎందుకు నీ కుటుంబం దుర్పరిస్థితిలో ఉంది? ఎందుకు యేసే నమ్మానంటూ కూడా ఇంకా అప్పుల్లో ఉంటున్నావు? నువ్వు సరిగ్గా ప్రభుని నమ్మలేదు, ప్రభు చెప్పినట్టు చేయట్లేదు, నిష్ఠ ప్రకారం నడుస్తున్నావు. ఆచారాలు అలవాట్లు నిష్టమైనట్లుగా ఉంటున్నాయి. అది కావాలి ఇది కావాలంటే కుదరదు. ఒకటి కావాలంటే ఒకటి వదిలిపెట్టాలి. ప్రభు కావాలా? ఆయనకి ఇష్టం లేని వదిలేయి, ఆయన నిన్ను చూసుకుంటాడు. ఈ దేవుడు లోకరక్షకుడు, మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు. నువ్వెవరైనా నిన్ను కాపాడాలనే పరమభాగ్యను వదిలి లోకానికి వచ్చి నీ స్థానంలో నిలిచి నీ శిక్ష భరించి
నీకు సమాధానం ఇచ్చే దేవుడు ఈ దేవుడు, ఇచ్చిన దేవుడు. ప్రభుని నమ్ము, ప్రభు పాదాలు పట్టుకో, నీ పాపాలు ఒప్పుకో, ప్రభు చెప్పినట్టు చేయి, ప్రభు నిన్ను ఉన్నతంగా దీవిస్తాడు. ఆయన నమ్మిన జీవితాలు దీవించబడ్డ జీవితాలు అవుతాయి. కాబట్టి ఈ దినాలలో ఆ ప్రభుని నమ్మి విలువైన మెట్లు నడిచే కృప ప్రియ ప్రభు మనకు అనుగ్రహించునుగాక. తండ్రి తన కుమారుని లోకమునకు రక్షకునిగా ఉండుటకు పంపి ఉన్నాడు, దానికి మేము సాక్షులము. తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసు ప్రభుని లోకమంతటికి రక్షకుడిగా ఉంటానని పంపించాడు. ఎవరైతే ఆ ప్రభు అయిన యేసే నమ్ముతారో వారి కుటుంబాలు రక్షించబడతాయి, వారి కుటుంబ సమస్యల నుండి విడిపించబడతారు. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, అధమమైన స్థితిలో ఉన్నా ఈ ప్రభు పైకి లేపుతాడు. దానికి మేము సాక్షులము. దరిద్రమైన జీవితంలో ఉన్న మమ్మల్ని, యేసు ప్రభు తెలియనప్పుడు దుఃఖంలో ఉన్న మా జీవితాలని, అనారోగ్యంతో ఒక చెల్లి చచ్చిపోయింది, కుటుంబంలో సమాధానం లేదు, యేసయ్యను నమ్మాక అప్పుల నుండి విడిపించాడు, రోగాల నుండి విడిపించాడు, బాధ నుండి విడిపించాడు, విలువైన జీవితానికి లేపాడు. ఈ దినాల్లో యేసయ్యను నమ్ముతావా? అలా ఒక రక్షకుడు నమ్ముకుంటావా? ఆయన చెప్పినట్టు చేస్తావా? అలాగా ఉన్నతమైన స్థితికి వస్తావా? అలాంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితం ద్వారా ప్రభు ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. చెప్పండి ప్రభుకి, ప్రభువా, తండ్రి తన కుమారుడిని లోకరక్షకుడిగా ఉంటానని పంపాడు అని యోహాను ఎంత ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాడయ్యా. అయ్యా లోకరక్షకుడా, యేసయ్యా నన్ను కరుణించు, నా పాపం నుండి విడిపించు. ఎందుకు నాకు ఇంకా అప్పులు ఉన్నాయి, ఎందుకు నాకు ఇంకా సమస్యలు ఉన్నాయి? లోకరక్షకుడైన నిన్ను మేము సరిగా వెంబడించలేదు. సిటీ స్టార్డ్ ఇప్పుడే విన్నాము, చార్లెస్ టీ స్టార్డ్ ఎంత గొప్ప కోటీశ్వరుడు, అన్నీ విడిచిపెట్టి నీ కోసం బ్రతికాడయ్యా. ఎందుకు నేను ఇలాగ అయిపోయానయ్యా? ఎందుకు నా జీవితం ఎలా అయిపోయింది? నన్ను క్షమించు. మీ కొరకు నన్ను నిలవబెట్టండి. నాలో ఉన్న ఈ పాపము నుండి, నాలో ఉన్న ఈ శాపము నుండి, నాలో ఉన్న ఈ రోగాల నుండి, నాలో ఉన్న ఈ బాధల నుండి నువ్వు తప్ప ఎవరు విడిపించేవారు లేరయ్యా. అయ్యా నన్ను కనికరించు. యేసయ్యా నన్ను విమోచించు. నీ సమస్యలను, నీ బాధల ప్రభు మీద పెట్టు. కలత పడబాకు, దుఃఖపడబాకు. ఎవడని విడిపించాలంటుకుంటున్నావు? యేసయ్య నిన్ను విడిపించి సహాయం చేసేవాడు. యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరాం ప్రభువా. నీవు తప్ప మమ్మల్ని విడిపించేవారు లేరని మాకు అర్థమయ్యిందయ్యా. ఈ సమయంలో మీ సేవకుల ద్వారా ఇచ్చిన వాక్కులను బట్టి నీకు వందనాలు. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీవు లోకరక్షకుడు అని, ప్రజలందరికీ రక్షకుడు అని, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడని మేము విన్నాము. అయ్యా నీవు రక్షకుడివి, నీవు తప్ప మమ్మల్ని రక్షించేవారు లేరని మాకు అర్థమయ్యింది. అన్ని దారులకు వెళ్ళాము, ఏ దారి మాకు సహాయపడలేదయ్యా. మీరు సహాయం చేస్తారని నేను నమ్ముకుంటున్నామయ్యా. మీరు మమ్మల్ని ముట్టండి, ఈ బిడ్డలను ముట్టండి, వీరి సమస్యలను విడిపించండి. మీరే అనారోగ్యం నుండి, అప్పుల నుండి, బాధల నుండి, సమస్యల నుండి మీరు విడిపించండి ప్రభువా. లోకరక్షకుడా, యేసు అంటే రక్షకుడు. ప్రజలని పాపము నుండి, శాపము నుండి, పాపాన్ని జీతం మరణమేండుగా మరణము నుండి విడిపించేవాడు అని మీ దగ్గరికి వచ్చాం. మీరు సహాయం చేయండి. అయోగ్య నా ప్రార్థన ఆలకించండి. మీరే సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. 33వ పాట. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువాడు. నిన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు
చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే, వేడుకొందునే, కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవ్వరు విడిచినా ఈ ప్రేమమడి యేసయ్య ఆయన నమ్మిన వారిని చెయ్యి విడవడు, సహాయం చేస్తాడు. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా చెప్పండి విశ్వాసులకు రక్షకుడు. 1 తిమోతి 4:10. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషంగా యేసయ్య నమ్మిన వారికి రక్షకుడు. ఆయన జీవం కలిగిన దేవుడు. ఆ దేవుడు నమ్ముదాం, మార్గంలో నడుద్దాం, ఆయన కొరకు సాక్షులుగా బ్రతుకుదాం. ఓకే, ఇందాం సాక్ష్యం. ఓకే గారికి, అమ్మగారికి వందనాలు, సంఘం అందరికి వందనాలు. రాత్రి అప్పుడు తుమ్ములు, దగ్గు, జలుబు, అసలు ఊపిరాళ్ళ. నేను అంతకుముందే వచ్చి ప్రార్థన చేసుకున్నా, అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. ఆ జలుబు, దగ్గు తగ్గిపోయింది. అది చెయ్యి కోసపోయింది. అంట్లు కడుగుతుంటే నొప్పిగా ఉంది. సాక్ష్యం చెప్పుకుంటా తండ్రి ఈ నొప్పి తగ్గితే అనుకున్నా. దేవుడు స్వతత ఇచ్చింది. దేవుడికి స్తోత్రం. రాత్రి ఈ తల్లి అసలు మాట్లాడలేకపోయింది, భయంకరంగా తగ్గింది, చాలా బాధగా ఉంది, తలనొప్పి అంది, జలుబు అంది, బాధపడుతుంది. ప్రభు సన్నిధిలో వెళ్తూనే ప్రార్థన చేశాము. అద్భుతంగా ప్రభు ముట్టాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. యేసు ప్రభు, మీరు ఇచ్చిన వాక్కులను బట్టి వందనాలు. మీరు ఎంత మంచి దేవుడవు, రక్షకుడివి, లోకరక్షకుడు అయ్యా. ఒక ప్రజలకు, ఒక ప్రాంతానికి కాదు, ఒక కులానికి, ఒక మతానికి కాదు, లోకమంతటికీ మీరు రక్షకుడు అయ్యా. తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించాడు, కుమారుడైన దేవుడు లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ప్రభా, మా కొరకు ప్రాణాన్ని బలియాగం చేశావయ్యా. నిన్ను నమ్మిన వారు ఎంతమంది ఎలాగ విడిచిపెట్టి నిన్ను వెంబడించారయ్యా. కోటీశ్వరుడు సిటీ స్టాడ్, చార్లెస్ టీ స్టాడ్ అన్నీ విడిచిపెట్టి కోట్లాస్తిని విడిచిపెట్టేశాడు. తెలియని ప్రజలకు ఇంగ్లాండ్ మంచి సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతాన్ని వదిలేసి చైనాకి వెళ్ళి రోజు 7 గంటల భాష నేర్చుకున్నాడట. ఆ ప్రజలకు సేవ చేసి జబ్బైపోతే మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. మరలా ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ నుండి ఇండియా వచ్చాడు. జబ్బైపోయి మళ్ళీ వెళ్ళాడు. ఆఫ్రికా గురించి విన్నాడు. లక్షల మంది దేవుడి కోసం పని చేయలేకపోతున్నారే, వ్యాపారం కోసం, ఉద్యోగాల కోసం ఆఫ్రికా వెళ్తున్నారు, యేసు ప్రేమ ప్రకటించడానికి వెళ్ళలేకపోతున్నారే అని ఏడ్చేవాడట ఆ దేశం కోసం. నువ్వు వెళ్ళు అని మీరు చెప్తే, ప్రభా ఇప్పటికి ఇన్ని సంవత్సరాలుగా జబ్బు అయిపోయాను, 13 సంవత్సరాలు జబ్బు అయిపోయానయ్యా, నేను వెళ్ళగలనా అంటుంటే, నువ్వే వెళ్ళు, నేను నిన్ను కాపాడతా. మీ పిలుపు అందుకొని 20 సంవత్సరాలు సేవ చేశాడు. ప్రభా అన్నీ విడిచిపెట్టాడు. తనకున్న ఆస్తినంతా దేవుని సేవకు ఇచ్చేశాడు. జోదం అనేది పిచ్చి, జోదుగాడు జోదులన్నీ అలాగే, జోదం అనేది పిచ్చి, ఏసై పిచ్చి కూడా అలాంటిదే. జోదుగాడు జోదులు అన్నీ పోగొట్టుకున్నట్టుగా ఏసై నమ్మిన వారు ఏసై కోసం అన్నీ పోగొట్టుకోవడానికి ఇష్టపడతారు అని చెప్పాడు. ప్రభా, నీ కొరకు పనిచేసి చివరిగా పూరి గుడిసెలో తన ప్రాణాన్ని అర్పించాడు. మీకు నాయన పరిశుద్ధుడు, సైనికుడు అని సమాధి మీద ఆ వస్త్రంలో రాసి కప్పేశారు ఆయన్ని. పరిశుద్ధుడు, సైనికుడు, సైనికుడిలాగా పరిశుద్ధ జీవితం కలిగి పోరాడారు సిటీ స్టాడ్. అటువంటి వారిగా నన్ను, మమ్మను మీరు చేయి. ఎంతకాలమో మా కోసమేనా?
మా బంధువులు స్నేహితులు మా ఊరి కోసమేనా? మందలో చేరిన గొర్రెలు కోట్ల కొలదున్నాయి. నిజ దేవుడు తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. లోకరక్షకుడి గురించి ఎరుగని ప్రజలు ఉన్నారు. లోకరక్షకుడి గురించి సరిగ్గా వాక్యం తెలియని ప్రజలు ఉన్నారయ్యా. వారికి నీ ప్రేమను చాటువారిగా మమ్మల్ని చేయమని అయోగ్యుడి నా ప్రార్థన ఆలకించండి. ఇచ్చిన సాక్ష్యమును దీవించండి. బలహీనలైన వారిని ముట్టి బాగు చేయండి. మీ కొరకు నమ్మకమైన సాక్షులను మా మధ్య లేపండి. ఇది రాలేకపోయిన వారికి కూడా గ్రహింపు దయచేయి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రైన దేవునిదయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, యేసు ప్రభువు లోకరక్షకుడు అని, మరి విశేషముగా మనుషుల రక్షకుడు, విశ్వాసుల రక్షకుడు, జీవగలిగిన దేవుడని గ్రహించి దేవుని మార్గంలో నడుస్తూ కష్టంలో ఉన్న వారు సహాయపడే మెట్టు ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితాల ద్వారా ప్రియ ప్రభువే ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరి